ఈ నోలన్‌ది ఒక కొత్త సినిమా వచ్చింది కదా! ఓపెన్ హైమర్. ఒక్క సెకండ్ మిస్ అయినా నీకు అర్థం కాదు సినిమా ఇంకా. అస్సలు అర్థం కాదు. కరెక్ట్. అండ్ అదే అందరూ ఎంజాయ్ చేయాలి ఆ సినిమాని. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీబడి. నేను కూడా గొప్పగా ఎంజాయ్ చేయలేదు. అండ్ ఓపెన్ హైమర్ ఇఫ్ ఇట్ వర్క్స్ ఇట్ వర్క్స్. బట్ ఒక్కసారి నువ్వు స్నాప్ అవుట్ అయినావు అంటే అయిపోయింది, నువ్వు బయటకు వచ్చేస్తావు సినిమా. ఒక్క సెకండ్ లో మిస్ అవ్వదు. ఆ ఒక్క డైలాగ్ యూ జస్ట్ స్నాప్ అవుట్. సేమ్ ఇట్ ఈస్ ద సేమ్. అంటే ఇక్కడ కూడా ఒక్క పాయింట్లో ఇఫ్ ఈస్ నేను టైర్ చేసేస్తున్నాడు అనుకో మనిషి, ఆ స్టోరీ టైర్ చేసేస్తుంది. ఏం జరుగుతుంది ఎందుకంటే విత్ దిస్ కాంప్లెక్స్ నెరేటివ్ ఆల్సో దెర్ ఆర్ అగైన్ కాంప్లెక్స్ స్క్రీన్ ప్లే డెసిషన్స్ ఏవైతే వీళ్ళు తీసుకున్నారో. ఎగ్జాంపుల్ ఏంటి అంటే కొన్ని క్వర్కీనెస్ కోసము ఒకటి ఆ దక్ష నగర్కర్ అదొక డ్రీమ్ సీక్వెన్స్ 2 సార్లు వెళ్తారు. ఎగ్జాక్ట్లీ. సో స్టోరీ చాలా కాంప్లెక్స్ ఉంది. అగైన్ స్క్రీన్ ప్లే చాయిసెస్ కూడా కొంచెం కాంప్లెక్స్ ఉండేసరికి ఓకే నేను ఏం చేస్తున్నాను అంటే యూఆర్ పుట్టింగ్ అ లాట్ ఆఫ్ వర్క్ టు ద బ్రెయిన్ అండ్ ఇట్ డజంట్ మేక్ ఇట్ ఈజీ. అది ఈజీ చేయదు. అందరికీ నమస్కారం, చిత్రాల్చిన పాడ్కాస్ట్కి స్వాగతం. సో ఇవాళ మేము మాట్లాడబోయే సినిమా నిన్ననే రిలీజ్ అయిన హసిద్ గోలి గారు దర్శకత్వం వహించి రచించిన స్వాగ్ సినిమా గురించి. మ్యూజిక్ వివేక్ సాగర్, ఎడిటర్ విప్లవ్, సినిమాటోగ్రఫర్ అని పేరు సారీ నాకు గుర్తులేదు. ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు మా ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళల్లో చూసే చాలా తక్కువ మంది, దాంట్లో ఉన్న వాళ్ళు 50% కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఎపిసోడ్లు ప్రతి వారం అట్లీస్ట్ ఒకటన్నా వచ్చేలాగా మీకు మీ ఫీల్డ్లో కనబడుతుంది. రైట్. అండ్ ఆల్సో ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ 10-15 minutes వీ వోంట్ టాక్ అబౌట్ ఎనీ స్పాయిలర్స్. బట్ ఆఫ్టర్ దట్ ఈ సినిమాలో కొన్ని విషయాలు తెలుసుకోకుండా సినిమాకి వెళ్తే చాలా బాగుంటుంది. సో ఈ 10-15 నిమిషాల తర్వాత మేము మళ్ళీ రిమైండ్ చేస్తాము దట్ ఓకే ఇక్కడ నుంచి స్పాయిలర్స్ మాట్లాడతాము అని. సో దాని తర్వాత ఇఫ్ యూ హ్యావ్ నాట్ వాచ్ ద మూవీ ప్లీజ్ క్లోజ్ ద వీడియో క్లోజ్ చేసేసి సినిమా చూసి వచ్చి మళ్ళీ వినండి. బట్ ఇఫ్ యూ హ్యావ్ వాచ్ ద మూవీ దెన్ లెట్స్ టాక్. సో ఆల్సో హసిద్ గోలి గారితో మాకున్న సంబంధం గురించి కూడా చెప్పాలి ఇక్కడ. దట్ అది కొంచెం బయాసే అని కూడా మీరు అనుకోవచ్చు. అంటే ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళు మా ఒపీనియన్ ఈ సినిమా పైన మీరు తెలుసుకోవాలనుకుంటుంటే కూడా అది చెప్పాల్సిన అవసరం ఉంది. ఏంటి అంటే అసలు మా ఎపిసోడ్లలో అంటే మా షోలోకి గెస్ట్ రావడం, వాళ్ళతో మేము మాట్లాడడం అనేది పునాది వేసింది హసిద్ గోలి గారే. ఆయన్నే ఈ విషయం గురించి ఆల్రెడీ మా యానివర్సరీ ఎపిసోడ్ కూడా ఒకసారి మెన్షన్ చేసినాం. కరెక్ట్. అయితే ఆయననే ముందుకొచ్చి మేము ప్రపోజల్ అడుగు పెడితే లేదు ఇంకా బాగా చేద్దామని చెప్పేసి సాహిత్య విశ్లేషణ చేయడం జరిగింది రాజరాజ చోరాకి, ఆయన మొదటి సినిమాకి. సో అక్కడ పునాది పడింది దట్ మేము దాన్ని స్పెషల్ ఎపిసోడ్స్ అని పెట్టడం. అండ్ అందుకంటే ముందు ఆబ్వియస్లీ ఒకసారి అశ్విన్ గంగరాజు. సో వీళ్ళతో కొంచెం ఆ సాన్నిహిత్యం అనుబంధం అనేది ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ ఫస్ట్ గెస్ అన్నట్టు. సో ఆ బయాస్ ఉంటుండొచ్చు అని ఖచ్చితంగా చెప్తాను. నాకైతే బయాస్ ఉంది హసిత్ అంటే. బట్ స్టిల్ నాకు కొన్ని సినిమాలో చాలా నచ్చాయి, చాలా నచ్చలేదు. నాకు నచ్చనివి ఉన్నాయి, ఏమి నచ్చలేదు, అన్ని నచ్చేసాయి అన్నట్టు కూడా ఏం కాదు, నచ్చనివి కూడా ఉన్నాయి కూడా చెప్తాం. సో నేను సినిమా నిన్న రాత్రి చూసాను అనమాట. సో నేను వీడు సపరేట్ చూసాం. వాడు వాళ్ళ ఇంటి దగ్గర చూసాడు, నేను మా ఇంటి దగ్గర చూసా. నేను రాత్రి చూసాను. అండ్ నాకు సినిమా చూసిన తర్వాత సో నేను ప్రసాద్లో చూసాను. సినిమా చూసిన తర్వాత నాకు కొన్ని ఐడియాస్ అంటే కొంచెం ఇట్ స్టేస్ విత్ యూ కదా, నాకు అట్లా అనిపించింది. ఓకే వాట్ ఎవర్ ఈస్ ట్రయింగ్ టు సే అవన్నీ బాగున్నాయి అని అనిపించింది. బట్ ఓవరాల్ సినిమాలో ఏదో వెలితి అయితే ఉంది అని అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఐ థింక్ అంటే మెసేజ్ ఇప్పుడు రాజరాజ చోరాలో ఎక్కడా కూడా, సరే ఐ వోంట్ కంపేర్ విత్ రాజరాజ చోరా, బట్ ఎక్కడా కూడా ప్రీచీ టోన్ రాదనమాట. సో కొంచెం ఇక్కడ ప్రీచీ టోన్ వస్తుందేమో అనిపించింది. బట్ ఓవరాల్ నాకు చాలా నచ్చిన ఆస్పెక్ట్స్ ఏంటి అంటే సినిమాలో రైటింగ్, ఆయన కష్టపడ్డారు చాలా రైటింగ్ రాయడానికి. హీ గోస్ ఇంటూ వెబ్ దట్ హీ ఓన్లీ క్రియేట్స్. అండ్ ఆ వెబ్ అండ్ మంచిగా రాస్తున్నారు. అంటే ఇప్పుడు ఇంటర్వల్ బ్లాక్స్ బాగుంటుంది. అండ్ హౌ ఆ క్యారెక్టర్స్ ఎట్లా ఇంటర్లింక్ అవుతాయి, ఎట్లా ప్లే అవుతాయి
సెకండ్ హాఫ్లో. ఆల్ ఆఫ్ దట్ ఈస్ గ్రేట్. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ గ్రేట్. మ్యూజిక్ చాలా నచ్చింది. ఐ థింక్ మ్యూజిక్ చాలా నచ్చింది. ఎందుకంటే ఎందుకనిసార్లు చెప్తున్నా అంటే ఐ థింక్ దెర్ ఇస్, అంటే ఇప్పుడు ఈ సినిమా వివేక్ సాగర్ కోసమే రాసారేమో అని ఒక పాయింట్లో అనిపించింది. ఎందుకు అంటే ఒక రెట్రో సాంగ్ ఉంటుంది, ఒక ఇళయరాజా ఫీల్ సాంగ్ ఉంటుంది, ఒక ఈ స్వాగ్ వాడి కోసం ఒక కొత్త అంటే లైక్ సింగర్ వాడి కోసం ఒక కొత్త న్యూ ఏజ్ సాంగ్ ఉంటుంది. అండ్ బీజిఎంలో కూడా ఆయన కొత్త ఫ్లేవర్ తీసుకొస్తాడు, క్లియర్లీ కొత్త ఫ్లేవర్ తీసుకొస్తాడు. దాన్ని వర్ణించడం కష్టం చెప్పడం. యా, బట్ ఎందుకంటున్నా అంటే ఆ వెరైటీ తీసుకురాగలుగుతాడు వివేక్ సాగర్ ఆయన పాటల్లో. ఒక రెట్రో సాంగ్, ఒక డిస్కో సాంగ్ ఉంటుంది. సో ఆల్ ఆఫ్ దాట్ ఆ వెరైటీ ఆయన తీసుకొస్తాడు చాలా చాలా బ్యూటిఫుల్గా. అండ్ లిరిక్స్ చాలా బాగుంటాయి. ఒక సార్ట్ ఆఫ్ ఒక ఫియర్ సాంగ్ ఉంటుంది భరతనాట్యం జోన్లో. అవునవును, ఒక చోట వస్తుంది సెకండ్ హాఫ్లో. ఆల్మోస్ట్ లైక్ వెరీ ఇంపార్టెంట్ సీన్ దగ్గర భరతనాట్యంకి సంబంధించిన పాట ఉంటుంది. యా, అది భరతనాట్యం ఇది ఉంది కాదు కానీ బట్ ఇట్ ఈస్ వెరీ ఫియర్. సో ఇన్ దట్ ఆస్పెక్ట్ వివేక్ సాగర్ గారి మ్యూజిక్ చాలా నచ్చింది. యా, నచ్చని విషయాలు ఏంటి అంటే అది కొంచెం నాకు అనిపిస్తుంది, వాట్ ఎవర్ ఐ టోల్డ్, ఫస్ట్ హాఫ్ ఒక వెబ్కి వెళ్ళిపోతాడు ఆయన, దాని నుంచి విడిపించుకోవడానికి బయటపడతాడు. ఈ కొంచెం బయటపడతారు కానీ అది అమ్మ తప్పించేసుకున్నాను నేను అనే లైక్ అమ్మ తప్పించేసుకుని అంటే వాట్ నాకు ఏమనిపిస్తుంది అంటే చాలా చేయాలనుకుని కొన్ని అలా అలా మిగిలిపోతాయి కదా. అంటే ఇప్పుడు అదే సీన్లో కామెడీ కూడా, ఈ సినిమాలో కామెడీ కూడా పెట్టాలి, బట్ ఇది కూడా చెప్పాలి. అండ్ ఈ చెప్తూనే ఒక 5-6 పెద్ద పెద్ద బ్యాక్ స్టోరీస్ ఉన్న క్యారెక్టర్స్ తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒక దగ్గర పెట్టాను ఆల్రెడీ. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరికీ క్యారెక్టర్స్ ఇచ్చుకుంటూ వాళ్ళు ప్రతిదానికి ఒక జస్టిఫికేషన్ ఇచ్చుకోవాలి. సో ఇంత ఉండేసరికి అది ఎక్కడో కొంచెం మధ్యలో ఇప్పుడు ఆయన పేరేంది, రవిబాబు కదా. ఇప్పుడు రవిబాబు క్యారెక్టర్ ఉంటుంది సినిమాలో, ఆయన అప్పుడప్పుడు నవ్విస్తారు, బట్ ఎట్ ది ఎండ్ అది ఏం యాడ్ చేస్తుంది సినిమాకి అంటే ఏం యాడ్ చేయదు, జస్ట్ కామిక్ రిలీఫే కదా. బట్ మిగతా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అవి వస్తూ ఉంటాయి. యా, ఎగ్జాక్ట్లీ. సో ఇంత ఉండడం వల్ల నాకు అనిపిస్తుంది చాలా చాలా ఆర్క్స్ కంప్లీట్ అవ్వలేదేమో, అది కూర్చోలేదేమో అని అనిపిస్తుంది అనమాట. కంప్లీషన్ ఆర్ ఒక అంటే ఒక క్లియర్ గ్రాఫ్ లేదేమో ఉంటది, ఆ గ్రాఫ్ లో మధ్యలో ఆర్క్ మిస్సింగ్ ఉంటుంది. అది అనిపిస్తుంది. స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండ్ పాయింట్ ఉంటుంది. ఈ ఆర్క్స్ ఎందుకు మిస్ అయినాయి ఆర్ మిస్ చేయాల్సి వచ్చింది ఆర్ మిస్ అవ్వబడ్డాయి అని ఒకవేళ కూర్చొని ఆలోచిస్తే చాలా ఆర్క్స్ ఉండేసరికి కాన్వల్యూషన్ అయిపోయిందేమో మేబీ. చాలా పెద్దగా రాసేస్తున్నాడు అనిపిస్తుంది నేను. అండ్ ఇఫ్ ఇట్ వర్క్స్ బ్రో, లైక్ ఎస్ ఎగ్జాక్ట్లీ, అంత పెద్దగా రాసుకున్నా ఇఫ్ ఇట్ వర్క్స్ బ్యూటిఫుల్లీ. ఎస్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఫర్ యూ, పీపుల్ విల్ హేట్ ఇట్. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేను చూసా. సో మా పక్కన కూర్చున్న ఇద్దరు ఇంటర్వెల్ తర్వాత దే లెఫ్ట్. సో ప్రసాద్లో హౌస్ఫుల్ ఉంది, నేను ప్రసాద్లో చూసా సినిమాని. ఇంటర్వెల్ తర్వాత దే లెఫ్ట్. అండ్ సెకండ్ హాఫ్లో ఎండింగ్కి కూడా 3-4, అంటే నేను వెళ్ళింది కూడా 11 o'clock షో. సో జనాలకి కొంచెం ఉన్న పేషెన్స్ కన్నా తక్కువే ఉంటుంది పేషెన్స్. నిద్ర వచ్చేస్తుంది ఏంటి భయ్యా, అదే ఒకసారి ఎక్కలేదు అంటే సినిమా వాడికి వాడు వెళ్ళిపోతాడు బయటికి. అండ్ అట్లా ఇంటర్వెల్ తర్వాత వెళ్ళిపోయారు ఇద్దరు. అండ్ సెకండ్ హాఫ్ మధ్యలో ఇంకా కంక్లూజన్ వచ్చేస్తుంది అన్న టైంలో కూడా ఒక ఇద్దరు అట్లా 2 pairs 4-5 వెళ్ళిపోయారు. సో అది కూడా చూసాను నేను సినిమాలో. అండ్ సరే, రెస్పెక్టింగ్ వాట్ ఎవర్, వాళ్ళకి నచ్చలేదు వెళ్ళిపోయాడు, బట్ నాకైతే ఓవరాల్ చాలా పాజిటివ్స్ అని అనిపించింది. బట్ అంటే అది ఏదో వెళ్తుంది సినిమాలో బేసిక్గా, ఒక కంప్లీట్ ఫీలింగ్తో రావు బయటికి. యా కరెక్ట్, అదైతే నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత నేను కూడా అంటే నేను 8 గంటల షో చూసిన. సో ఇంటికి వచ్చేసే టైంకి నాకు నిద్ర వస్తూ ఉంటుంది. ఆ టైంకి అంతా పడుకోవాలి యూజువల్లీ, కానీ పడుకోలేకపోయినా. అంటే అట్లీస్ట్ ఒక గంటన్నర సేపు వరకు సినిమా గురించి ఆలోచిస్తున్నా, లేదా సినిమాకి సంబంధించిన ట్వీట్ వేయడమో, లేదా లెటర్ బాక్స్లో రివ్యూ రాయడమో ఇట్లాంటివి చేస్తున్నాను అనమాట. సో అంటే ఎసెన్షియల్లీ సినిమా గురించి ఆలోచిస్తున్నాను. అండ్ ఆలోచిస్తూ ఉన్నప్పుడు అంటే అరే అంటే దెర్ ఇస్ క్వశ్చన్ మార్క్. అంటే ఓకే, ఓ పజిల్ పీస్ ఉంది, ఆ పజిల్ పీస్లో ఏదో పీస్ మిస్సింగ్ ఉంది, కానీ నీకు తెలియదు ఏ పీస్ మిస్సింగ్ ఉందో. యూఆర్ నాట్, అంటే నువ్వు పాయింట్ చేయలేకపోతున్నావు ఈ పీస్ మిస్సింగ్ ఉంది అని. అంటే నేను నా బ్రెయిన్లో వచ్చిన ఇమేజ్ని వర్ణించడానికి ప్రయత్నిస్తున్నా. దట్ పీస్ ఇస్ ఎ బ్లర్ అండ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు పాయింట్ అవుట్ ఓకే ఇదా అని. కానీ ఓకే, ఈ సినిమాని మళ్ళీ నేను చూడాలి అని అయితే నేను చూసిన తర్వాత ఫిక్స్ అయినా.
అంటే అట్లీ ఇట్ నీడ్స్ ఎ సెకండ్ వ్యూయింగ్ అన్నట్టు నాకు అనిపించింది. అండ్ ఇంకో రీజన్ ఏముంటుండొచ్చు అంటే స్టార్టింగ్ 20-25 మినిట్స్ సినిమా చాలా అనీవెన్గా వెళ్తుంటుంది. స్టార్టింగ్ ఫస్ట్ యాక్ట్ ఎందుకు అనీవెన్గా వెళ్తుంటాడు అంటే చాలా ఇంట్రడ్యూస్ చేస్తూ చాలా క్యారెక్టర్స్ స్టోరీ లైన్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇందులో అండ్ వీడన్నట్టు అండ్ హసీద్ గారే ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన స్పీచ్లో చెప్పినట్టు మేము చాలా రాసుకుంటూ పోయామని చెప్పి నవ్వుకుంటూ ఉన్నారు ఆయన. విచ్ యాక్చువల్లీ మేక్స్ సెన్స్. వాళ్ళు చాలా రాసినారు. దే రోట్ అ లాట్. చాలా పెద్ద స్టోరీ ఇది, చాలా పెద్ద కథ ఇది. ఈ కథని ఒక 3 గంటల సినిమాలో కుదించే ప్రయత్నం చేసినారు. కానీ దాంట్లో పూర్తిగా సఫలమయ్యారా అంటే లేదని చెప్తాను. ఆ లేదు అనే ఆస్పెక్ట్ ఏదైతే ఉందో దట్ ఈజ్ వాట్ కీప్స్ మెస్సింగ్ అప్ విత్ ద స్క్రీన్ ప్లే ఆఫ్ ద ఫిల్మ్. ఎందుకంటే స్క్రీన్ ప్లేలో ముందుకు వెనక్కి వెళ్తూ ఉంటారు చాలాసార్లు. అండ్ ద ఎడిటింగ్ పార్ట్ ఇన్ ద ఫస్ట్ 25 మినిట్స్ అట్లీస్ట్ ఓ పాయింట్ వరకు వచ్చిన తర్వాత కొంచెం సెటిల్ అవుతుంది. ఏది ఒక పర్టికులర్ కథలోకి వెళ్ళిన తర్వాత ఓకే సెటిల్ అయ్యి దెన్ వీ కమ్ బ్యాక్ టు ద ప్రెసెంట్ టైమ్ అండ్ దెన్ గో బ్యాక్ టు అ డిఫరెంట్ స్టోరీ. అట్లా ఆ 25th మినిట్ 30th మినిట్ వరకు నాకు చాలా షేకీ అనిపించింది. అంటే లీడ్ సీన్ ఉండదు, డైలాగ్స్ కట్ అయిపోతూ ఉంటాయి. అంటే డైలాగ్స్ చెప్పేలోపు మనకి సీన్ నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు ట్రాన్సిషన్స్తో పాటు తీసుకున్నారు. లైక్ పెద్దవంశీ గారు సినిమాలో చేసినట్టు, బికాస్ హీ ఈజ్ అ ఫ్యాన్ ఆఫ్ ఆల్ దోస్ 80s లెజెండరీ ఫిల్మ్ మేకర్స్. హసీద్ గారు మాటల్లోనే చెప్పారు కాబట్టి ఆయన అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటున్న అలాంటి ఫిల్మ్ మేకింగ్కి వెళ్తున్న ఆ వ్యాకీనెస్ విచ్ పెద్దవంశీ గారు ఏసెస్ విత్ ఎడిటింగ్ అలాంటికి ప్రయత్నించారేమో అనిపించింది. అంటే సో క్యారెక్టర్స్ ఒక డైలాగ్ చెప్పి కిందికి చూస్తాయి. సో ద కెమెరా మూవ్స్ డౌన్ అండ్ ట్రాన్సిషన్ టు ద నెక్స్ట్ సీన్. సో దే షార్ట్ టు ఎడిట్. ఓకే, అట్లాంటివి వర్క్ అవుతున్నప్పుడు నీ ముందు లీడ్ సీన్ ద తర్వాత సీన్ కోహెసివ్గా లేనప్పుడు ఇట్ ఫీల్స్ లైక్ రష్డ్. ఈ ఫస్ట్ 25 మినిట్స్లో చాలా ఎక్కువ అనిపించింది నాకు. నేను ఇన్ఫర్మేషన్ విశేషణ ఏమో అని అనిపించింది. బట్ ద డైలాగ్ హిట్స్ యూ, గివ్స్ యూ న్యూ ఇన్ఫర్మేషన్, వి గో టు నెక్స్ట్ సీన్. అండ్ నాకు ఇది ఇంకో దగ్గర కూడా అనిపించింది. ఎక్కడ అంటే గ్లాస్ ఉంటుంది చూడు. ఓకే, ఎక్స్ప్లెయిన్. ఆ సీన్ మళ్ళీ హాస్పిటల్. ఓకే, ఆ గ్లాస్ ఎంతో నాకు చాలా ఆలోచించిన తర్వాత అర్థమైంది. నాకు ఐ నో వాట్ ఇట్ మీన్స్. యా సో అది అంటే బట్ సో ద ప్రాబ్లమ్ ఇస్ ఎడిట్. వేర్ యు ఇన్సర్ట్ ద షాట్. అంటే అది ఇంకా ఇప్పుడు ఓకే విల్ కమ్ బ్యాక్ టు ఇట్. ఐ నో వాట్ యు మీన్. ఓకే, విల్ కమ్ బ్యాక్ టు ఇట్. సో ఈ నెగటివ్స్ ఉండే అండ్ చాలా చోట్ల నీకు తెలిసిపోతుంది వీళ్ళకి తక్కువ బడ్జెట్ ఉంది, చాలా తక్కువ డేస్లో షూటింగ్ చేసినాను. షార్ట్ మేకింగ్ లో కానీ కొన్ని షార్ట్స్ పోర్ ఉంటాయి, కొన్ని షార్ట్స్లో యాక్టింగ్ పోర్ ఉంటుంది. అంటే నాకు సో వాట్ నాకు ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతుంది. నువ్వు ఇదంతా ఏదైతే అనలైజ్ చేయగలిగావో నాకు అసలు స్క్రీన్ మీద ఏం జరుగుతుందో అర్థం చేసి దట్ వాస్ ఓన్లీ ప్రెటీ ఓవర్వెల్మింగ్. ఇట్ విల్ బి వెరీ ఓవర్వెల్మింగ్. ఇప్పుడు ఇదంతా చూడాలంటే నాకు ఏమో కరెక్ట్ ఏమో అంటే బట్ అగైన్ ఇట్ షుడ్ నాట్ బి ఓవర్వెల్మింగ్. నో, ఎగ్జాక్ట్లీ షుడ్ నాట్ బి. నీకు అర్థం అవ్వాలి. ఆయన అంటే ఏ డైరెక్టర్ అయినా, హసీద్ గారు కానీ వివేక్ ఆత్రేయ అంటే సుందరాని ఎవరైనా కూడా వాళ్ళు సెల్ఫ్ ఇంటెలిజెంట్గా వెళ్తున్నా వెళ్ళకపోయినా ఎలా ఉన్నా కూడా వాళ్ళు చెప్పే విషయం నీకు క్లియర్గా అర్థం అవ్వగలరు. ఇంటర్స్టెల్లార్లో నోలన్ అరే సినిమా బాగుందంటే ఎవరికి అర్థం కావట్లేదంట. యూ కెన్ మేక్ ఆల్ దిస్ జోక్స్ బట్ it still feels like he's giving you information at some pace. You understand it no matter what. Which is again like ఇప్పుడు ఇంటర్స్టెల్లార్ అంటారో నేను కొత్త సినిమా నేను జస్ట్ ఆ డైలాగ్ నాని డైలాగ్ ఉంది కాబట్టి చెప్పినామని. బట్ నోలన్లో కొత్త సినిమా వచ్చింది ఓపెన్హైమర్. ఒక్క సెకండ్ మిస్ అయినా నీకు అర్థం కాదు. అండ్ అదే అందరు ఎంజాయ్ చేయాలి ఆ సినిమాని. ఇట్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీబడి. అండ్ ఓపెన్హైమర్ ఇఫ్ ఇట్ వర్క్స్ బట్ ఒక్కసారి నువ్వు స్నాప్ అవుట్ అయినావు అంటే అయిపోయింది, నువ్వు బయటకు వచ్చేస్తావు సినిమా. ఒక్క సెకండ్లో మిస్ అవ్వదు. ఒక్క డైలాగ్ యూ జస్ట్ స్నాప్ అవుట్. సేమ్ ఇట్ ఈస్ ద సేమ్. అంటే ఇక్కడ కూడా ఒక్క పాయింట్లో ఇఫ్ ఈస్ నేను టైర్ చేసేస్తున్నాడు అనుకో మనిషి, ఆ స్టోరీ టైర్ చేసేస్తుంది. ఏం జరుగుతుంది ఎందుకంటే విత్ దిస్ కాంప్లెక్స్ నెరేటివ్ ఆల్సో దెర్ ఆర్ అగైన్ కాంప్లెక్స్ స్క్రీన్ ప్లే డెసిషన్స్ ఏవైతే వీళ్ళు తీసుకున్నారో. ఎగ్జాంపుల్ ఏంటి అంటే కొన్ని క్వర్కీనెస్ కోసము ఒకటి ఆ దక్ష నగర్ అదొక డ్రీమ్ సీక్వెన్స్ 2 సార్లు వెళ్తారు.
ఎగ్జాక్ట్లీ. సో స్టోరీ చాలా కాంప్లెక్స్ ఉంది, అగైన్ స్క్రీన్ ప్లేలో చాయిసెస్ కూడా కొంచెం కాంప్లెక్స్ ఉండేసరికి ఓకే నేను ఏం చేస్తున్నాను అంటే యూఆర్ పుట్టింగ్ అ లాట్ ఆఫ్ వర్క్ టు ద బ్రెయిన్ అండ్ ఇట్ డజంట్ మేక్ ఇట్ ఈజీ. అది ఈజీ చేయదు. అంటే ఆయన రీల్ కోసం అలాంటి పాత్ర వేస్తున్నారు అని నువ్వు అర్థం చేసుకో, అంటే లైక్ యూ స్టార్ట్ టు అండర్స్టాండ్ ద సీన్. ఫర్ ఎగ్జాంపుల్ ద సెకండ్ డ్రీమ్ వేర్ ఆఫ్రికన్ లో ఏదో భాష మాడుతూ ఉంటారు. అసలు అది అవుట్ ఆఫ్ నోవేర్ ఆఫ్రికా ఎందుకు వచ్చింది సడన్ గా అనుకుంటా. తర్వాత ఓకే, తర్వాత దాన్ని జూమ్ అవుట్ చేసి అది ఈ డ్రీమ్ అంటారు. సో ఎట్ సమ్ పాయింట్ నాకేమనిపిస్తుంది అంటే దే ట్రై టు డూ సో మెనీ థింగ్స్. ఇప్పుడు ఈ ఐడియా డ్రీమ్ ఇదంతా అలాంటి స్క్రీన్ ప్లే స్ట్రక్చరే మొత్తం ఎంటైర్ ఉంటే వర్క్ అవుతుందేమో కానీ యాజ్ అన్ ఐడియా స్క్రీన్ ప్లే ఐడియా ఇట్ ఈస్ గుడ్, బట్ మొత్తం స్క్రీన్ ప్లే అట్లా ఉండదు మళ్ళీ. ఎగ్జాక్ట్లీ ఈ పోర్షన్ మాత్రమే ఉంటుంది, సింగా పోర్షన్ మాత్రమే అట్లా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఇట్ ఫేడ్స్ ఉంటుంది, ఆ ఎఫెక్ట్ అనేది ఫీడ్ అవుట్ అవుతా ఉంటుంది. నాకు సో అగైన్ నాకు అనిపించింది కొంచెం ఓవర్వెల్మ్ అయిపోయినానేమో సినిమా చూస్తూ అనిపించింది. బట్ అగైన్ ఎట్ ది ఎండ్ ఫస్ట్ హాఫ్లో ఏదైతే జరుగుతుందో ఇదంతా ఫస్ట్ హాఫ్లో ఉంటుంది బేసిక్గా. సెకండ్ హాఫ్లో దీనికి అంతా ఒక ఎమోషనల్ ఆర్క్ తీసుకొచ్చి అక్కడి నుంచి ఒక స్టోరీ బిల్డ్ చేసి మళ్ళీ అంటే ఒక నరేటివ్ బిల్డ్ చేసి ఒక కంక్లూజన్స్ అన్నిటికీ ఇచ్చుకుంటూ ఎండింగ్ ఒకటి చెప్పాల్సింది చెప్తాడు. కానీ నాకు ఎండింగ్తో కంప్లైంట్ ఏంటి అంటే కొంచెం ప్రీచీ టోన్ ఉంటుంది అనమాట. ఎస్పెషలీ అది ఎప్పుడైతే బయటకు వస్తూ ఉంటుంది యూ విల్ అండర్స్టాండ్. బట్ కొంచెం ఆ మోనోలాగ్ చాలా ప్రీచీ ఉంటుంది అండ్ డజంట్ ప్రీచీగా అయిపోయింది. అంటే బాబు చెప్తేనే వినలేకపోతే అంటే లైక్ అదే కదా ఇప్పుడు మహేష్ బాబు చెప్తేనే కంప్లైంట్ చేస్తున్నాము. అగైన్ ఇట్ ఈస్ అ నెసెసరీ ఐడియా. ఐ అండర్స్టాండ్ వై వేర్ ఇట్ ఇస్ ది ఐడియా. అందరి ది ఐడియా ఇస్ గుడ్, గ్రేట్. ఐడియాతో ఎవరు డిస్ప్యూట్ చేయట్లే. ఐఎమ్ విత్ యూ ఆన్ దట్ ఐడియా. బట్ వే యూ సీ ఇట్ అది మరి ఇట్ కమ్స్ టు యూ బా అనిపించేస్తుంది. అది అగైన్ అది ఎందుకని నాకు అనిపిస్తుంది అంటే వీ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ ప్రీచీ టోన్. అంటే ఒక పెద్ద హీరో వచ్చి ఒక చిన్న హీరో వచ్చి చెప్పడం చూసాం చాలా. అండ్ ఒక పాయింట్ తర్వాత నీరసం వచ్చేస్తుంది అనమాట, అబ్బా మళ్ళీ క్లాస్ పిక్తున్నాడా మనకి అని. అంటే సో ఇలాంటి విషయాలకి నువ్వు ఆల్రెడీ అవేర్ ఉన్నావు కాబట్టి, బికాస్ వీ హ్యావ్ రెడ్ ఆర్ మనం కొంచెం చదువుకున్న వాళ్ళం, కొంచెం దునియా చూస్తున్నాం ఎంతో కొంత సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఆర్ పుస్తకాల్లో కానీ ఎంతో విధంగా కొంచెం ఆల్రెడీ చూస్తున్నాం కాబట్టి ఈ విషయం నాకు తెలుసు. సో నేను సినిమాకి వచ్చినప్పుడు కూడా మళ్ళీ అదే విషయం నాకు చెప్తే నీకు ప్రీచి అనిపిస్తుంది. సో అంటే ప్రీచి అనేది ఇస్ దట్ డబుల్ ఎడ్జ్ స్వార్డ్ అన్నట్టు అని నేను అనుకుంటున్నా. మనం మహేష్ బాబుని తిడతాం, ఇక్కడ తిట్టట్లేదు అని నువ్వు యూ కెన్ కాల్ అవుట్ మై హిపోక్రసీ. బట్ ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పినట్టు వీ హ్యావ్ దట్ సాఫ్ట్ కార్నర్ ఫర్ హర్షిత్ గానీ నాకు కూడా అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. అంటే దాంట్లో వెనుక మ్యూజిక్ కూడా తోడవుతుంది. లైక్ వెన్ ఆయన ఆ పర్టికులర్ డైలాగ్స్ వస్తున్నప్పుడు ఆ పర్టికులర్ క్యారెక్టర్తో ఈ క్యారెక్టర్ మాడుతున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది లిటరలీ, ఇది ఇలా జరుగుతుంది. సో కరెక్ట్. అండ్ అది అండ్ సో గోయింగ్ బ్యాక్ టు ఆ స్టార్టింగ్ 20 minutes ఎట్లుండే, ఆ తర్వాత కొంచెం ఎడిట్ కొంచెం I think we are around 15 minutes mark. 15 minutes, yeah. So I think guys ikkadi nunchi we'll get to spoilers because I don't want to make this video more than 1 hour. Yeah. So spoilers వస్తాయి ikkadi nunchi. ఒకవేళ సినిమా చూడకపోతే దయచేసి వీడియో చూడడం ఆపేయండి ఇక్కడ. Yeah. It will spoil your experience అంటే. Yeah, it will spoil your experience. కానీ సినిమా చూడకూడదా అనేది కాదు, చూడండి. No, yeah. Watch the film. ఈ సినిమా మేము రికమెండ్ చేయట్లేదు అంటే కాదు, రికమెండ్ చేస్తున్నాం, చూడండి. నో, మేము అదే చెప్తున్నాం. సినిమా ఇక్కడ చూడలేదంటే ఆపేసి సినిమా చూసి మళ్ళీ రండి. సో స్పాయిలర్ అలర్ట్. సో అండ్ సో కొంచెం సినిమా కథలోకి వెళ్ళిన తర్వాత స్మూత్ అవుట్ అవుతుంది ఎడిట్. అంటే మరి ఆ ఓవర్నెస్ కి నేను ట్యూన్ అయిపోయాను. స్మూత్ అవుట్. సో యాక్చువల్లీ స్టార్టింగ్ లో కూడా ఓకే, సో స్పాయిలర్స్ అన్నాం కాబట్టి స్టార్టింగ్ లో ఎప్పుడైతే 5:11 AD నుంచి స్టార్ట్ అయ్యి 1551 నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ ఆ రాజ్యంలో ఏం జరుగుతుంది చూపిస్తాడు. మేట్రియార్కల్ సొసైటీయా పేట్రియార్కల్ సొసైటీయా? మేట్రియార్కల్ సొసైటీ ఉంటుంది అప్పుడు. అక్కడ అది సెటైరే, నాకు అర్థమైంది సెటైరే. బట్ అక్కడ ఇట్ ఈస్ అగైన్స్ లో. మన ఎప్పుడైతే పోలీస్ ఆఫీసర్ భగవతియా అని పేరు, భగవతి అంట, భవభూతి దగ్గరకు వస్తుందో మళ్ళీ
వెరీ ఫాస్ట్ ఉంటుంది. అంటే సడన్ గా కట్ అవుతుంది, ఆయనకి ఏమో రిటైర్మెంట్ ఫంక్షన్ జరుగుతూ ఉంటది, ఆయనకి పెన్షన్ తీసేసిన అని చెప్తారు. పెన్షన్ తీసేసిన జాబ్ చేస్తా ఉంటాడు, పోలీస్ వాళ్ళు తిరుగుతూ అంటే ఉంటాడు. అంటే ఇట్స్ చాలా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఒకటేసారి నీకు. అండ్ దెన్ ఆయనకి సడన్ గా ఒక లెటర్ వచ్చింది అంటాడు, లెటర్ ఎవరు రాసిందా నువ్వు ఆలోచిస్తూ ఉంటావు, దానికి ఇక్కడ ఆన్సర్ ఉండదు, వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది మళ్ళీ అండ్ స్టోరీ. లెటర్ జస్ట్ లెటర్ లో ఉందని చెప్పేసి ఆస్తి ఉందేమో అని నేను అనుకొని ఆ ఆస్తి పెట్టడం, మళ్ళీ ఆ ఆస్తి ఎవరు, సో ఆస్తిని కాపరులుగా ఉండేది వేరే వంశం, వాళ్ళ వంశస్థుల పని ఈ వంశంలో ఉన్న వాళ్ళ మగవాళ్ళ పేర్లు రాసి పెట్టడం. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనే ఇంత పెద్ద లైన్ వచ్చింది. అండ్ ఏదైతే మహల్ ఉంటుందో అక్కడ వేరే వేరే వాళ్ళ అంశాలు కూడా ఉంటాయి, వాళ్ళు ఎందుకుంటారో తెలియదు అసలు. అంటే ఇక్కడ ఇప్పుడు స్వాగనిక వంశము ఇంకో వాళ్ళ స్వాగనిక వంశం ఇస్ మెయిన్ బిగ్ పిల్లర్ ఆఫ్ దట్ ఆ ఇన్స్టిట్యూషన్ లో బిగ్ పిల్లర్, బట్ వేరే వేరే. సో సునీల్ కూడా ఉంటది అనుకుంటా, తెలియదు అసలు, వి డోంట్ నో. సునీల్ అసలు జస్ట్ వచ్చి వెళ్ళిపోతాడు, అసలు ఆయన వంశం ఏంటి, అసలు ఆయనకి బావ ఎందుకు అవుతారు, లైక్ ఏముండదు, ఏం తెలియదు. సో అండ్ ఇంకో వేరే చోట ఏదైతే అది కూడా అంటే చాలా కొంచెం ఓకే విల్ కమ్ బ్యాక్ టు దట్. చాలా అంటే ఇందాకన్నా కదా వాళ్ళ దగ్గర బడ్జెట్ లేకపోవడం, మోర్ కన్స్టెంట్ చాలా షార్ట్ కన్స్టెంట్లో చేసినారు అని తెలుస్తుంది అంటే అసలు పువర్ షార్ట్స్ ఉంటాయి కొన్ని, అండ్ కొన్నిటిలో కెమెరా షేక్ అవుతుంటుంది. అండ్ ఎస్పెషలీ రితువర్మ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఒక దగ్గర అతను కాళ్ళు షేక్ చేసారేమో అనుకున్నది, లేదు అది వాళ్ళు సరిగ్గా ఫ్రేమ్ చేయలేకపోవడమో వాళ్ళకి రీటేక్ చేయడానికి ఇంకో షార్ట్ లేదో టైం లేదో అన్నట్టు అనిపించింది, నాకైతే అట్లా అనిపించింది. ఎందుకంటే ఆ పిల్ల షీ ఇస్ వెరీ ఇన్ బ్యాడ్ మెంటల్ స్టేట్, అట్లా షేక్ చేసేమో అనిపించింది. లైక్ దే గో ఫర్ సర్టన్ ఫ్రేమింగ్, ఆ ఫ్రేమ్ సెట్ అవ్వదు, ఆమె పొడవు ఉంటుంది, హీస్ ఫోకసింగ్ ఆన్ సంథింగ్ ఆన్ ద గ్రౌండ్, లైక్ ఇట్లా ఒక రకమైన షాట్ ఉంటుంది. బట్ ఆ ఒకటే కాదు, వేరే వేరే చోట్లలో కూడా రీటేక్కి వెళ్ళకపోవడానికి టైం లేకపోవడం వలనో ఆ బడ్జెట్ కన్స్ట్రెంట్ వలనో ఈ షాట్ని ఓకే చేయడం, అండ్ కొన్ని చోట్ల అంటే ప్రొడక్షన్ వర్క్ కొంచెం అతికిచ్చినట్టు ఉండడం, ద ప్రొడక్షన్ క్వాలిటీ ఒక్క రెండు చోట్ల అనిపించింది. సో ఎట్ సమ్ పాయింట్ రితువర్మ టాటూ స్టిక్కర్ అది తెలిసిపోతుంది. అండ్ రాజుల కాలంలో CGI వర్క్ ఇస్ నాట్ దట్ గ్రేట్ ఫిలిం. అండ్ వాళ్ళు వేటకి పోతున్నప్పుడు ద ఆర్మీస్ కమింగ్ డౌన్ కదా, నాకు అది కూడా అర్థం కాదు. అంటే ఇప్పుడు సెకండ్ హాఫ్లో సో ఎట్లా ఆ 1551 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో ఏం చూపిస్తారు, మేట్రియార్కల్ సొసైటీ, అండ్ దే ఎగ్జాక్ట్లీ బిహేవ్ లైక్ మేల్స్, అంటే టుడే మేల్స్ వాళ్ళు ద సేమ్ ఆపోజిట్ గూంగట్ ఆర్ వాట్ ఎవర్ ఈవెన్ వేలు వేసుకుంటారు బేసిక్గా టు కవర్ దేర్ ఫేసెస్ ఎక్సెట్రా. అది సెటైర్. సో ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ రియాలిటీ, ఇట్ ఈస్ జస్ట్ సెటైర్. ఎందుకంటే ఇన్ రియాలిటీ if it is shaping out the same way, I don't think it will, because in general ఎందుకు అది వచ్చింది, ఎందుకు దట్ ప్యాటర్న్ కేమ్ హిస్టారికలీ అట్లీస్ట్ ఇన్ ఇండియా ఆర్ ఎల్స్వేర్ ఏంటి అంటే, వార్ క్రైమ్స్లో వాళ్ళని ట్రోఫీలు కింద తీసుకునేటోళ్ళు, చిల్డ్రన్ అండ్ ఉమెన్, అండ్ దెన్ దే యూస్ టు రేప్ ఎక్సెట్రా. సో వాళ్ళ మొహం చూపించేస్తే ఇంకేదో చేసేస్తాడు. సో అది ది ఐడియా వస్తుంది. సో గూంగట్ ఐడియా ఏమంటారా, ఐ మీన్ ఒక థియరీ నేను చదివింది ఏంటి అంటే, ఇట్ కేమ్ విత్ ఇస్లాం అని. ఇస్లాం ఇన్వేజన్ జరిగినప్పుడు గూంగట్ అనే కాన్సెప్ట్ వచ్చింది. దిస్ ఇస్ అగైన్ టు రైల్ అప్. ఇప్పుడు పద్మావతి ఎండింగ్ ఉంటుంది సెల్ఫ్ ప్రైడ్ కోసం, బట్ అగైన్ అది ఎంత దట్ ఈస్ ఖచ్చితంగా ఐ బిలీవ్, బికాస్ వార్ జరిగిన తర్వాత ఆడవాళ్ళని నేను ఆ వర్డ్ వాడాలనుకోవట్లేదు, బట్ దే యూస్ టు డూ దాట్. అండ్ అది నువ్వు అక్రాస్ హిస్టరీ, అక్రాస్ ఇండియానే కాదు ప్రపంచం మొత్తం అది చేస్తూ వచ్చారు జనాలు, ఇంకా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రీసెంట్లీ 1980s తమిళనాడులో శ్రీలంకలో జరిగిన దాంట్లో శ్రీలంకన్ ఆర్మీ ఏదైతే ఆ సెన్హలీస్ తమిళ్ పాపులేషన్ మీద చేసిన వార్ క్రైమ్స్ చదివితే కూడా తెలుస్తుంది. సో 1980s వరకు కూడా నీకు అది కనబడుతుంది నీకు. అండ్ ఐఎమ్ షూర్ ఇఫ్ ఎనీ అంటే అది నువ్వేం ఆ యానిమల్ యూ లెట్ లూజ్ ఆఫ్ దట్ యానిమల్. సో ఇట్ ఈస్ అ సెటైర్. సో ఆ స్టార్టింగ్ అయితే సెటైర్, అది వర్క్ అవుతుందా వర్క్ అవ్వదా పక్కన పెడితే సెటైర్. అండ్ ఓవర్త్రో చేస్తారు కదా, ఇప్పుడు ఓవర్త్రో చేయడానికి వెళ్ళాడు, ఏదో హంటింగ్కి వెళ్తామని అంటాడు, అక్కడికి వెళ్ళి వాళ్ళు యాక్చువల్లీ ట్రైన్ చేస్తూ ఉంటారు. కానీ ఎట్లయితే ఓవర్త్రో చేస్తాడో కింగ్డమ్ని ఫ్రమ్ మ్యాట్రియార్కల్ టు పేట్రియార్కల్ డజంట్ మేక్ సెన్స్ అట్ ఆల్. జస్ట్ అంటే పేరు మార్చేసి మరి ఎందుకు ట్రైనింగ్ చేశారు?
ట్రైనింగ్ ఏం చేసుకోండి, జస్ట్ వార్కి వెళ్తే హంటింగ్ వెళ్తుందని చెప్పేసి అవును, అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంటారు, మరి బాడీ ఇట్లా రాళ్ళు ఎత్తడము అంతా ఏంది, ఎట్ ది ఎండ్ యూ ట్రైన్ యువర్ మజిల్స్ విత్ దెమ్ వెరీ బ్రూ. మరి అది ఎందుకుంది ఆ సీను నాకు అర్థం కాలేదు. బికాస్ ఎట్లయితే ఓవర్త్రో చేస్తారో పేరు వచ్చేసిన తర్వాత అంతా మార్చేయండి అంటాడు. అలాగే ది గివ్ బ్యూటిఫుల్ పాయింట్స్ సార్. ఏంటి అంటే ఒకటి లాంగ్వేజ్ తీసుకొస్తారు, అండి విచ్ ఇస్ అగైన్ ఐ థింక్ ఇది వేరే ఎక్కడ కూడా చెప్పాము. బట్ ఎట్ ది ఎండ్ యూ ట్రైన్ విత్ లాంగ్వేజ్. నువ్వు లాంగ్వేజ్ నుంచి ఆలోచిస్తావు. అంటే ఇప్పుడు లాంగ్వేజ్ నువ్వు మాట్లాడే భాషతో ఆలోచిస్తున్నావు కదా. నువ్వు చిన్నప్పటి నుంచి మనకి ఎట్లా డెవలప్ చేస్తారంటే నువ్వు ఏదైతే మాట్లాడుతూ ఉంటావో ఇన్ దట్ టర్మ్స్ ఓన్లీ యూ థింక్ ఆల్సో. కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ దట్ నువ్వు 1010 మాట్లాడి తెలుగులో మాట్లాడుతున్నట్టు కాదు. యూ థింక్ ఇన్ తెలుగు, యూ థింక్ ఇన్ ఇంగ్లీష్. సో అది ట్రైన్ చేస్తాం మనం బ్రెయిన్ అట్లా వేర్ చేస్తాం మనం. సో ఆ భాషలో తేడాలు కూడా పాయింట్అవుట్ చేస్తారు అనమాట ఆ సీన్లో, విచ్ ఇస్ గ్రేట్. బాగుంది అదంతా. కానీ ఏదైతే ఓవర్తో చేస్తారో డజంట్ మేక్ సెన్స్. అది సడన్గా వస్తారు, స్నానం చేస్తాడు, ఎందుకు స్నానం అంటే అదొక ఎలివేషన్ సీన్ సపోజిట్లీ రాజుకి, బట్ ఎలివేషన్ పడదు. సో దట్ ఈస్ వేర్ ఐ సే ఎందుకుంది ఈ సీన్ నాకు అర్థం కాదు, ఆర్ ఆ సీన్ ఎందుకుంది. కరెక్ట్. అండ్ సో నువ్వు అన్నప్పుడు ఇందాక అన్నావు కదా, కొంతమంది థియేటర్లో నుంచి వాకౌట్ చేస్తూ ఉండే వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదేమో అని నువ్వు అర్థం చేసుకున్నావు కదా. సో సినిమాలో మొత్తం సినిమాలో మొత్తం స్క్రీన్ ప్లే తీసుకుంటే కొన్ని పోర్షన్స్ వర్క్ బ్యూటిఫుల్లీ అండ్ స్పెసిఫికలీ దట్ 1551 తర్వాత కాదు మీరా జాస్మిన్ గారు ఉన్న పోర్షన్స్ అన్ని వర్క్ అయితే నాకు అగైన్. సో నేను ఆ ఫ్రెండ్ వెళ్ళాము మీరా జాస్మిన్. సో సెకండ్ హాఫ్లో ఏదైతే పాట అదంతా వస్తుందో క్రేజీ బ్యూటిఫుల్. యాక్చువల్లీ దాని కెమెరా కూడా నాకు యాక్చువల్లీ బాగానే అక్కడ కెమెరా చాలా బాగుంటుంది. ఈ బ్యాడ్ ఫ్రేమ్స్ పోర్షన్ ఏం పడు అండ్ దే బోత్ ఆర్ వెరీ కేపబుల్ యాక్టర్స్, శ్రీ విష్ణు గారు అండ్ మీరా జాస్మిన్. ఓకే సారీ అని అలా అప్పుడప్పుడు శ్రీ విష్ణు కూడా కొత్త పాటలు చిన్న బూతులు చెప్తా ఉంటాడు సినిమాలో. శ్రీ విష్ణు థింగ్ అది ఐ థింక్ ఇట్ విల్ వేర్ ఆఫ్ అనుకుంటా జనాల పైన. నాకు ఓకే వర్కౌట్ అయింది, నేనేమి కంప్లైంట్ చేస్తలేదు అవుతున్నాయి. కానీ బట్ యూఆర్ టాకింగ్ అబౌట్ మీరా జాస్మిన్ అండ్ మధ్యలో ఒక చిన్న బ్రేక్ వచ్చింది గైస్. బట్ ఆ పాట అయితే నాకు వర్కౌట్ అయింది. బట్ స్పెసిఫికలీ మీరా జాస్మిన్ చాలా బాగున్నారు, లైక్ బ్యూటిఫుల్, వెరీ వెరీ ఫర్ ఐస్. ఆవిడ ఐస్ ఎప్పటి నుంచో అంటే ఓనీ వేసిన దీపావళి నుంచే మనం. బట్ యా షీ వాజ్ వెరీ గుడ్ లుకింగ్. చాలా అంటే చాలా అందంగా ఉన్నారు సినిమాలో, చాలా బాగా చేశారు కూడా. అంటే యా అండ్ పాట కూడా నీలో నాలో యా క్రేజీ. అయితే సో ఇట్లా అంటే ఇళయరాజా ఎనర్జీ దిగిపోయింది సినిమాలో. అండ్ దేర్ ఇస్ అనదర్ సాంగ్ జత కలిసిన ఫ్రమ్ స్టోరీ డిస్కషన్ 2 బై రోహిత్ అండ్ శశి. స్టోరీ డిస్కషన్ చూడకపోతే చూడండి, అదొక అలగ్ వైబ్. ఆ పర్టికులర్ స్టోరీ డిస్కషన్లో ఆ పర్టికులర్ ఎపిసోడ్ ఇంకొక వైబ్, ఆ ఎపిసోడ్లో ఈ పాట ఇంకొక వైబ్. సో దట్ ఈస్ క్రేజీ. లైక్ అంటే దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ ఐ కెన్ టాక్ లాంగ్ ఆన్ దట్ సాంగ్. ఎపిసోడిక్ అండ్ సినిమా అండ్ స్టోరీ డిస్కషన్ కూడా దట్స్ అన్ ఎపిసోడిక్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్. అంటే లైక్ వాళ్ళు చెప్పే విధానం కూడా అది కూడా మీరు కనెక్ట్ అవ్వకపోతే అసలు కనెక్టే అవ్వరు. కనెక్ట్ అంటే స్విచ్ ఆఫ్ అది అన్ని చూసేస్తారు. యా ఎందుకంటే నేను ఫస్ట్ స్టోరీ డిస్కషన్ 1 చూసినప్పుడు ఏం జరుగుతుంది అన్న జోన్లోనే ఉండేటోడిని. నాకు మెల్లమెల్ల ఫ్లేవర్ అర్థమవుతూ అంటే నాకు ఇట్ గ్రూ ఆన్ మీ. ఎక్కుతుంది. యా ఆల్రైట్. సో అగైన్ ఆ పార్ట్ చాలా బాగుంటుంది అండ్ ఇట్ ఆల్సో మేక్స్ వెరీ నాకు అదే అంత చేస్తున్నావు. ఓకే సో ఇప్పుడు ఆ ఒక్క పర్టికులర్ ఎపిసోడ్ ఇట్ ఇస్ లైక్ ఆ గ్లాస్. సో వీఆర్ టాకింగ్ అబౌట్ గ్లాస్, అది నువ్వు యూ క్యాన్ స్పెల్ ఇట్ అవుట్ ఏమో అనిపిస్తుంది నాకు. సో అంటే విజువల్ థింగ్. సో పాయింట్ బై పాయింట్ వద్దాం. సో నీ ఫస్ట్ కంప్లైంట్ వాస్ స్పెల్ ఇట్ అవుట్ కన్నా నాకు నేను అసలు ఏం జరుగుతుంది అంటే అసలు నేను అసలు ఆ యాంగిల్ ఆలోచించలే బ్రో. ఓకే ఏంటి చంపేస్తున్నాడు వీడు అని. ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది, వాడు ఎందుకు చూస్తున్నాడు, ఈ అమ్మాయికి ఎందుకు వెళ్ళిపోయింది తర్వాత అర్థం. ఓ అంటే అగైన్ హీ స్పెల్స్ ఇట్ అవుట్.
బట్ ఈ గ్లాస్ ఏంటి, చూడడం ఏంటి, చంపడం ఏంటి, ఐ మీన్ చంపడం ఐ డోంట్ నో. అగైన్ యూఎస్కి వెళ్తే ఈ పర్టికులర్ టాపిక్ అబార్షన్ అనేది ఇట్ ఇస్ వెరీ బిగ్. సో నాకు దాంట్లో టెక్నికాలిటీస్ తెలియవు, డీటెయిల్స్ తెలియవు, చంపడం కరెక్ట్ పదమో కాదో తెలియదు. సో ప్లీజ్ బేర్ విత్ మీ ఆన్ దాట్. యూఎస్లో ఉన్న వాళ్ళు. బట్ ఇండియాలో ఐ డోంట్ థింక్ అబార్షన్ ఈస్ సచ్ అ బిగ్ థింగ్. సో చంపడం ఐ విల్ టేక్ బ్యాక్ దట్. బట్ అబార్ట్ చేస్తున్నాడు వాడు బేసిక్గా. సో చంపడం అయితే ముందు వాడను. ఐ డోంట్ థింక్ దట్ ఇస్ ద రైట్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్. సో హీ ఈస్ అబార్టింగ్ ద చైల్డ్. అబార్టింగ్ ద చైల్డ్ ఏదో మందు కలిపి ఇస్తూ ఉంటాడు. బట్ దాని ముందు దాని వెనకాల ఏం చెప్పరు. ఓకే ఫైన్ చెప్పరు. వాడికి ఆ పిచ్చి ఉంటుంది దట్ హీ ఓన్లీ వాంట్ ఏ మేల్ చైల్డ్ అని. బట్ అది మీరా జాస్మిన్కి ఎప్పుడూ తెలీదు. అంటే వాడు ఆ అమ్మాయి ఉన్నప్పుడు వాడు అన్ని రోజులు నటించాడా? జనరలీ అబ్బాయిలు నటిస్తారు అమ్మాయిల ముందు, అంటే లైక్ అట్లీస్ట్ ఇన్ దట్ ఇనిషియల్ స్టేజెస్. బట్ ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ దే షో 4-5 అంటే ప్రెగ్నెన్సీ, అంటే ఇట్ ఈస్ ఓవర్ 5-6 years. వాడికో స్లంప్ వచ్చేస్తుంది, హీ హెస్ గ్రోన్ ఓల్డర్ వస్తుంది, పంటలో గ్యాప్ వస్తుంది. సో హీ చాలా సమయం గడిచిపోయింది అని చూపిస్తూ ఉంటారు కదా. సో మీరా జాస్మిన్కి ఎందుకు తెలియదు ఆస్పెక్ట్ ఆఫ్ భవభూతి అని నాకు అనిపిస్తుంది. సో అతను అడాప్షన్ కూడా దూరంగా ఉంటాడు అతను. అండ్ షీ ఓకే, అంటే ఓకే మా బ్లడ్ లైన్ ముందుకెళ్ళాలి అన్న జోన్లో, అంటే అదే చేద్దాం విల్ మేక్ ఎ ఫ్యామిలీ అని అంటుంది ఆ అమ్మాయి కూడా. ఒప్పుకుంటుంది దానికి. మరి అదే సో దిస్ కనెక్ట్స్ టు ద పాయింట్ వేర్ యూ సే, నువ్వు కంప్లైంట్ చేసినావు కదా ఆర్క్స్ ఉంటాయి కానీ ఆర్క్స్ కంప్లీట్ అయినట్టు కనిపించదు నాకు అని. సో నువ్వు ఇంతమంది విషయాల్లో నువ్వు ఒక పెద్ద కథ చెప్తున్నప్పుడు వాళ్ళు కథలో చిన్న చిన్న కథాపాత్రలుగానే ఉంటారు కానీ ఒక రియల్ పర్సన్ లాగా నీకు ఎప్పుడు అనిపించదు. అండ్ ఐ థింక్ ద ఇంటెన్షన్ ఆల్సో దాట్. ఎందుకు అంటే ఒక్క ప్లేస్ కూడా మనం చూసుండం, వినుండం, వాళ్ళ ఊరు పేర్లు కానీ ఏదైనా ఫిక్టిషియస్ ఎవ్రీథింగ్. సో ఆ ఇంటెన్షనే అది, వీళ్ళు నిజం పాత్రలు కాదు అని నేను అలా అనట్లేదు, కానీ వాడు రియల్ పర్సనే కాదు అనిపిస్తుంది మనకి. అంటే వాడు సో అలాంటినప్పుడు యూ డోంట్ హ్యావ్ దట్ రిలేటబిలిటీ, రియల్ లైఫ్ కామెంటరీ. మరి రియల్ లైఫ్ కామెంటరీ చేస్తున్నాం. సో అదే, సో నేను అందుకే అన్నా స్టార్టింగ్ లో ఏదైతే ఫస్ట్ రాజుల పోర్షన్ ఉంటుందో 155 అది అందుకే సెటైర్ కింద తీసాడు అని. కరెక్ట్. సో అగైన్ దెర్ ఇస్ సెటైర్, దెర్ ఇస్ నో concluding arc for that satire అనిపిస్తుంది. Right. When you open in satire, no, end it in satire, but it ends in a very serious note. Yes, it is very serious. It ends in very serious note. Yeah. అంటే ఆ మూడు సినిమాది ఇట్లా సెటైర్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు జాతిరత్నాలు ఫర్ ఎగ్జాంపుల్, జాతిరత్నాలు కంప్లీట్ సెటైర్. ఇట్స్ అ బ్యూటిఫుల్ సెటైర్. ఇట్ డజంట్ టేక్ ఇట్ సెల్ఫ్ సీరియస్లీ, ఎక్కడ కూడా తీసుకోదు. లాస్ట్ కూడా వాడు చిల్లరోడే అంటాడు, వాడు చిల్లరోడే ఉంటాడు. ఆ అమ్మాయి కూడా అట్లనే ఆలోచిస్తారు, వాళ్ళిద్దరు అట్లనే సెట్ అవుతారు. దాంట్లో ఫరియా క్యారెక్టర్ అయినా నవీన్ క్యారెక్టర్ అయినా వాళ్ళిద్దరు అట్లనే ఉంటారు. వాడు అదే లేడీస్ ఎంపోరియం దగ్గర మొదలవుతాడు, అక్కడే ఎండ్ అవుతాడు. నాకు ఇదే కరెక్టర్ అబ్బాయి అంటున్నాడు వాడు, అంటే అవే జోకులు ఇస్తా ఉన్నాడు తర్వాత కూడా. కానీ బట్ ఇట్ డజంట్ స్టాప్ దేర్. సర్ఫేస్ లెవెల్లో అంటే నీ కమ్యూనికేట్ చేస్తుంది సినిమా, అంతే. బట్ ఈ సినిమాలో సెటైర్ నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత ఇట్ గోస్ ఇన్ టు దిస్ మిస్టరీ మోడ్ కన్నా గ్రాండ్ రివీల్ మోడ్ కి ఇంతమంది ఉన్నారు. అండ్ ఆబ్వియస్లీ నేనైతే శ్రీవిష్ణుని అలా చూసి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు శ్రీవిష్ణు ఆ క్యారెక్టర్ లో. లైక్ వాట్, ఏం చేస్తున్నావు భయ్యాను. నేను ఐ వాజ్ జెన్యున్లీ సర్ప్రైజ్డ్. నాకు ఐ వాజ్ షాక్డ్. అంటే ఎంత బాగా చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ. సో ఎంత బ్యూటిఫుల్ గా చేస్తున్నాడు ఆ పర్టికులర్ ఆస్పెక్ట్. ఐ థింక్ బ్యూటిఫుల్ చేశాడు శ్రీవిష్ణు. ఎక్సెల్ బ్రో, ఎక్సెల్. యా. సో నేను ఇప్పుడు ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ ఎందుకంటున్నా అంటే ఐ స్టిల్ డోంట్ వాంట్ టు రిలీట్ వాట్ ఇట్ ఈస్. సో ఆ పాత్ర చెప్పకుండా ఉంటేనే మంచిది. యా, ఆ బ్యూటీ ఉంటది. కానీ ఆయన దాన్ని యూనో ఒక ఆయన హావభావాలను ఎలా అయితే మార్చుకుంటాడు. సో హీఈస్ అ మేల్ కదా, బట్ ద వే హీ యూజ్ ఆ న్యూవాన్స్ ఎట్లయితే పట్టుకుంటాడో. అండ్ ఐ థింక్ ప్రాస్థెటిక్స్ గురించి హసిద్ గోలి గారు కూడా చెప్పారనమాట. సో ఐ థింక్ ఈ పార్ట్కి ఫేస్ పైన ప్రాస్థెటిక్స్ ఉన్నాయి. సో ఉంటే ద స్పేస్ దట్ ఈస్ లెఫ్ట్ ఫర్ యువర్ ఎక్స్ప్రెషన్ బికమ్స్ మినిమైజ్డ్ కదా. నీ కళ్ళు మాత్రమే మిగులుతాయి, నీ ముక్కు మాత్రమే ఉంటాయి. అండ్ కళ్ళు చాలా షార్ప్ ఉంటాయి. సర్ప్రైజింగ్లీ ఇప్పటివరకు ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడు when his beard is gone, you clean shave him, now you see his eyes, and he's so expressive. అండ్ జుట్టు కూడా నువ్వు జనరల్లీ చూస్తే శ్రీవిష్ణు గారి జుట్టు చాలా సినిమాల్లో పొడుగ్గానే ఉంటుంది. when it is clean forehead, no, నీకు అది కళ్ళు కనబడుతూ ఉంటాయి. అండ్ దాన్ని ఎంత బాగా వాడుకుంటాడు. అండ్ అసలు ఈ క్యారెక్టర్ రివీల్ అయినప్పుడు
అర్ధనారీశ్వరుడిది అభిషేకం జరుగుతూ ఉంటుంది అటు పక్క. హీ బ్రింగ్స్ దట్ ప్యారల్, డెలిబరేట్లీ బ్రింగ్స్ దట్ ప్యారల్. సో దానికి చాలా డెప్త్ ఉంది. అండ్ అండ్ అర్ధనారీశ్వరుడు ఎందుకు ఉన్నారు, అసలు లింగ రూపంలో లింగం ఏంటి, ప్రాణమఠం ఏంటి, వీటి గురించి నేను ఇక్కడ చెప్పలేను. యూ గో అండ్ రీడ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చదవండి. లింగ రూపం ఎందుకు ఉంది, ప్రాణమఠం ఏముంది. ప్రాణమఠం అంటే లింగంకి ఇక్కడ సైడ్ లో బేస్ ఉంటుంది కదా, దాన్ని ప్రాణమఠం అంటారు అనమాట. సో ప్రాణమఠం, వాట్ ఈస్ ఇట్ సిగ్నిఫైయింగ్? వాట్ డస్ దిస్ ప్రాణమఠం లింగం హ్యావ్ టు డూ విత్ ద 2 genders, దట్ 3 genders, బట్ 2 genders దట్ వీ యూజువల్లీ సీ ఇన్ అవర్ లైఫ్స్. వాటికి సంబంధం ఏంటి? దాంట్లో చాలా అంటే ఇక్కడ నేను చెప్పొచ్చు, బట్ ఐ డోంట్ థింక్ ఐఎమ్ క్వాలిఫైడ్ ఇనఫ్ అండ్ ఐ హావ్ రెడ్ ఇనఫ్ టు సే ఇట్ అవుట్ లౌడ్ అండ్ ఎడ్యుకేట్ యూ పీపుల్. బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు, దాంట్లో కూడా డెప్త్ ఉంది. అది పెట్టడానికి ఒక కారణం ఉంది. ఇట్ ఈస్ నాట్ లైక్ ఇప్పుడు నేను శివభక్తుడిని, నేను శివుడిని పెడతా, ఆర్ లైక్ నేను కే విశ్వనాథ్ ఫ్యాన్ కాబట్టి ఇప్పుడు నేను శివుడిని తీసుకొస్తా. నో, దేర్ ఈస్ రీజన్ టు ఇట్. హీ హాస్ కమ్ విత్ ద బ్యాకింగ్. అని దిస్ ఇస్ మై రీడింగ్. ఐ కుడ్ బి రాంగ్. సో ఎక్స్ప్లెనేషన్ అంటే ఇఫ్ యూ వాంట్ టు కరెక్ట్ మీ, యూ కెన్ కరెక్ట్ మీ డౌన్. No, I think clearly అర్ధనారీశ్వరుడు అనేది it was very clear. It is very clear. Whatever, I think it makes sense. Yeah. And పే ఆఫ్ లో ఎండింగ్ లో ఉంటుంది కూడా అది. దే స్పెల్ ఇట్ అవుట్ యాక్చువల్లీ. 61 genders. అండ్ ఇంకోటి వీటితో కూడా మాట్లాడుతుంది ఆఫ్లైన్. సో కిన్నర్ల గురించి, కింపురుషుల గురించి అనేది డైలాగ్ లో ఉంటుంది. సో కిన్నర్ల గురించి యాక్చువల్లీ వాల్మీకి రామాయణంలో చాలా ఎక్స్ప్లిసిట్ గా రాసుంది. అంటే రాసుంది అని చెప్పను, బట్ ఎలా ఉంటుంది అంటే వర్ణించరు కానీ ఉన్నారు అని చెప్తారు. సో బేసిక్ గా మనుషులు అంటే ఇంతమంది విన్నారు అని చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఎప్పుడు వాళ్ళ ప్రస్తావన వస్తూనే ఉంటుంది అనమాట. అండ్ వీళ్ళు ఎవరు అనేది నువ్వు చదివినప్పుడు నీకు అర్థం కదా యాక్చువల్లీ. వీళ్ళేనా అని కూడా నువ్వు చెప్పలేవు. అంటే వీళ్ళు యాక్చువల్లీ ట్రాన్స్జెండర్సా తెలీదు మనకి, కానీ ఆ ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది. అండ్ దెర్ ఇస్ బ్యూటిఫుల్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో రామాయణంలో సుగ్రీవుడు చెప్తాడు అనమాట. ఏంటి సుగ్రీవుడు ఇట్లా ఇక్కడి నుంచి సైన్యం తీసుకురావాలి అని చెప్పి హీ ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్స్ ది ఎంటైర్ జియోగ్రఫీ ఆఫ్ భారత్ దట్ టైంలో. భారతవర్ష అనేటోళ్ళు ఆ టైంలో మొత్తం. ఎందుకు సుగ్రీవుడికి ఎలా తెలుసు అంటే, సుగ్రీవుడు యాక్చువల్లీ వాళ్ళని తప్పించుకుంటూ మొత్తం ఇండియా మొత్తంలో హైడ్ అవుతూ ఉంటాడు అనమాట. సో సుగ్రీవుడికి అట్లా తెలుసు. సో సుగ్రీవుడు మొత్తం చెప్తాడు అనమాట. భరతవర్షం ఎక్కడి వరకు, బార్డర్స్ ఏంటి, అవి మొత్తం చెప్తాడు. అక్కడ కూడా అప్పుడు కూడా మెన్షన్ చేస్తాడు అనమాట. ఇట్లా వీళ్ళు ఉంటారు, నువ్వు చెప్పిన పాయింట్. బట్ వీళ్ళు యాక్చువల్లీ ఎవరు అంటే ట్రాన్స్జెండర్సా లేదా ఇంకెవరైనా తెలీదు. అంటే అది ఎక్కడ అంటే అట్లీస్ట్ రామాయణంలో నేను చదివినంత వరకు నాకైతే ఎక్కడ కనబడలేదు. కానీ కిన్నర్స్ అంటే వివేక్ దేబ్రాయ్ రాస్తాడు కదా కింద ట్రాన్స్జెండర్స్ అని రాయడా? ఐఎమ్ నాట్ సో షూర్, చూడాలి. ఐ థింక్ we'll have to recheck. బట్ సో అంటే ఆ ప్రస్తావన అయితే ఉంటుంది, అది ఉండదని కూడా కాదు. అండ్ టు బి మోర్ ఎక్స్ప్లిసిట్, ఇట్లా 61 genders అని చెప్తారు కదా, దేర్ ఆర్ స్పెసిఫిక్ టెంపుల్స్ కూడా. ఐ థింక్ ఫ్రమ్ వాట్ ఎవర్ ఐ హర్డ్, కర్ణాటకలో దేర్ ఇస్ అ వెరీ బిగ్ టెంపుల్, సమ్ పార్ట్ ఆఫ్ కర్ణాటక, అర్ధనారీశ్వరుని పూజిస్తారు అక్కడ. అండ్ అలా దేర్ ఆర్ స్పెసిఫిక్ టెంపుల్స్ ట్రాన్స్జెండర్కి ఇండియాలో, which is very unique. You won't find it in any other culture. And ఇప్పుడు అలాంటి సొసైటీలో ఉన్న మనము వాళ్ళని ఇప్పుడు సొసైటీ నుంచి ఎక్స్క్లూడ్ చేస్తున్నాము. అండ్ ఎక్స్క్లూడ్ చేయడం వల్ల వాళ్ళు ఎకనామిక్ యాక్టివిటీలో పాల్గొనకపోవడం వల్ల వాళ్ళు దే ఆర్ బెగ్గింగ్ ఎక్సెట్రా. సో అదొక ఇప్పుడు సొసైటీ నుంచి ఎక్స్క్లూడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు ఆబ్వియస్లీ. సో ఆ మెసేజ్ అంతా సినిమా చెప్తుంది, సొసైటీ నుంచి ఎక్స్క్లూడ్ చేయకూడదు, అందరు ఈక్వల్, I am with you. బట్ ఆ మెసేజ్ చెప్పే ఇది అగైన్ యూ బ్రింగ్ ఇన్ అ లాట్ ఆఫ్ సింబలిజం. యూ డూ ఆల్ ఆఫ్ దిస్, కానీ తర్వాత కొంచెం ఆ ప్రీచిటానికి వస్తుంది. ఎక్కడైతే అంతా కల్మినేట్ అయ్యి వాళ్ళ బంధువులు, ఆ మొత్తం ఫ్యామిలీ ట్రీలో ఉన్న వాళ్ళు ఎక్కడైతే ఆగిపోతుందో వాళ్ళందరూ వచ్చినప్పుడు అక్కడ మళ్ళీ కామెడీ ట్రై చేస్తూ ఉంటాము. ఈ ఎవరైతే క్యారెక్టర్ ఉంటుందో మళ్ళీ ప్రీచిట్ ఒకటి వస్తుంది. అండ్ దెన్ మొత్తం అంతా ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ఈ పరమానంద శిష్యులు జోక్ చేస్తూ ఉంటారు. పరమానంద శిష్యులు అంటే ఐ అండర్స్టాండ్ ఇది, అది ప్రాబ్లీ గోయింగ్ ఫర్ ఇట్ అంటే ఆయన సో హీస్ గోయింగ్ ఫర్ ఇట్ అని ఇప్పుడు నేను అన్నాను, హీ గోస్ ఫర్ ఇట్ ఎవ్రీవే. యా అంటే అది వి కాంట్ డిస్కార్డ్ ద enthusiasm of a filmmaker. అంబిషన్ ఉంటుంది ఆయనకి.
యా అంటే ఓకే అంటే ఇప్పుడు ఒక క్రేజీ ఐడియాని అంబిషన్ కన్నా ఎంతూజియాజం అంటే అరే ఇది కూడా పెడితే బాగుంటుంది, ఇది కూడా పెడితే అదే అంటున్నా. ఇప్పుడు హైలీ అంబిషియస్ ఫిల్మ్ అంటారు కదా, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ గ్రేటర్ ఆర్ లార్జర్ దెన్ లైఫ్ ఐడియాస్, యూ సే ఇట్ ఈస్ అంబిషియస్ ఫిల్మ్. సో ఇక్కడ కూడా ఈయన ఇది అన్ని ఇంక్లూడ్ చేస్తా. ఇఫ్ యూ గెట్ అ గ్రేట్ ఐడియానో ఆర్ యూ ఫీల్ దట్ హై కదా, నీకు ఏదో ఇప్పుడు అది వచ్చింది కదా, ఇది పెడతా, ఈ ఐడియా పెడతా బికాస్ ఇట్ ఈస్ ఫిట్టింగ్ ఇన్ టు మై వరల్డ్ ఆర్ ఐ విల్ మేక్ ఇట్ ఫిట్ ఇన్ టు మై వరల్డ్. సో ఈయన క్రియేట్ చేసిన వరల్డ్ లో ఈ పర్టికులర్ ప్లేస్ లో పర్మనెంట్ ఇష్యూలు పడతారేమో, కానీ పెట్టడం వల్ల అది కామెడీగానే సర్వ్ అయింది. అండ్ ఆ పర్మనెంట్ ఇష్యూల్లో ఎప్పుడు కూడా అందరితో ఒక ఇంటరాక్షన్ ఉండదు. పర్మనెంట్ ఇష్యూలు సినిమా చూసిన వాళ్ళకి తెలుసుంటది, సో హౌ దే బిహేవ్ అండ్ వాళ్ళని ఎందుకు అలా అంటారు, వాళ్ళతో కామెడీ ఎలా జనరేట్ అవుతుంది అని. బట్ ఇక్కడ అట్లీస్ట్ నువ్వు వెన్ యూఆర్ పేయింగ్ హౌ మచ్ ఒక సీన్ అన్నా అది వర్కౌట్ అయి ఉండాల్సింది కదా అని, ఆర్ మేబీ ఎడిట్లో వెళ్ళిపోయిందా, యూ డోంట్ నో, తెలియదు. సో కరెక్ట్, యూఆర్ మేకింగ్ కాంప్రమైజెస్ అగైన్ యాజ్ అ ఫిల్మ్ మేకర్, యూఆర్ గివింగ్ అప్ సర్టెన్ క్రియేటివ్ లిబర్టీస్ ఆర్ యూ హ్యావ్ టు కాంప్రమైజ్ సమ్వేర్ బికాస్ నీ రన్ టైం వల్ల నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావు, లేదా నీ బడ్జెట్ లేకపోతే నువ్వు కాంప్రమైజ్. అండ్ యూ చాలా ఎక్కువ ఆల్రెడీ పెద్ద ఉంది కదా, నువ్వు 1551 నుంచి 500 ముందుకు వచ్చి ఇక్కడ ఒక కథ చెప్తున్నావు, సింగా కథ చెప్తున్నావు. సో అండ్ ఈ పాయింట్కి వెళ్ళే ముందు మనం ఆ గ్లాస్ది ఐ ఫినిష్ అవుతాం. మనం ఫస్ట్ అన్నప్పుడు ఎడిట్ ప్రాబ్లం అన్నట్టు నేను అన్నా కదా, నాకు అది అనిపించింది. ఇతను భవభూతి చాలా ఈవిల్, ఆయన మగవాడి కోసమే ప్రయత్నిస్తున్నాడు అనేది చాలా సర్ఫేస్ లెవెల్లో మంచిగా కనిపిస్తున్న క్యారెక్టర్స్ అన్నింటినీ ఇట్లా మార్చేస్తాడు, విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్. విచ్ ఆల్సో వేర్ వాడు సర్ఫేస్ లెవెల్లో మంచిగా కుటుంబాన్ని పోయిస్తున్నాడు, బట్ హీస్ హ్యావింగ్ అఫైర్ విత్ సమ్మన్ ఎల్స్. అది నీకు నార్మల్ రివీల్ చేస్తాడు. కరెక్ట్, ఇట్ ఈస్ ఇన్సిడియస్ ఫర్ దట్ పర్సన్ టు డూ దట్ టు 2 different women అండ్ వాళ్ళిద్దరి లైఫ్ని బర్బాద్ చేస్తాడు. ఇక్కడ కూడా ఎసెన్షియల్లీ ఒక నిట్లే నీ వైఫ్తో నువ్వు నాటకంగా ఉంటూనే బర్బాద్ చేస్తున్నావు, అండ్ ఓ పాయింట్ నువ్వు కూడా బర్బాద్ అయిపోతుంది, ఇక్కడ వెళ్ళిపోతుంది నీ దగ్గర నుంచి. సో ఆ ఈవిల్నెస్ చాలా కొంచెం ఒక రకంగా చూపిస్తాడు ఆయన, అది హసిద్ది. అది ఇంట్రెస్టింగ్. I think he believes strongly in grey, yeah, and grey to a certain extent where మనం అనుకునే గ్రే కాదు, ఇంకా మచ్ మోర్ గ్రే, అంటే వెరీ డార్కర్ షేడ్ ఆఫ్ గ్రే. సో అండ్ ఐ థింక్ ఫిల్మ్ మేకర్ ఎంజాయ్ చేసే స్పేసే అది, వెర్ యూఆర్ లేకపోతే నువ్వు నేను రోజు బతుకుతే ఇట్ డజంట్ మేక్ సెన్స్, రైట్? అంటే నువ్వు నేను అంటే అగైన్ మేమేమో తోపులా అట్లా కాదు, బట్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఒకడెవరినో నువ్వు గుద్దెళ్ళిపోవు కదా, బట్ ఈ హసీత్ ఆయన సినిమాలో గుద్దెళ్ళిపోతాడేమో. సో బికాస్ ఆ తెర మీదకి వెళ్ళేసరికి ఆ ఫిక్టిషియస్నెస్ వస్తుంది కదా, డ్రామా ఉండేది అక్కడ. మనిషి అనేవాడు వాడి ఎక్స్ట్రీమ్స్ లోనే డ్రామా ఉంటుంది, విచ్ ఇస్ వాట్ యానిమల్ ఆల్సో డస్. యానిమల్ ఇన్ మచ్ మోర్ డిఫరెంట్ వే, అంటే యానిమల్ పేరు పెట్టడమే అందుకు పెట్టాడు, బట్ సో యూ ఎక్స్ప్లోర్ ద ప్రాక్లివిటీస్ ఆఫ్ యువర్ ఇన్నర్. యూ నీడ్ టు సింప్లిఫై బ్రో, ప్రాక్లివిటీస్ అనేది ఎవరికి అర్థం కాదు. సో నీ దూల ఉంటుంది కదా, నీ లోపల ఉండే దూల ఉంటుందా, నీకు దూల థాట్ ప్రతి ఒక్కరికి రైట్. నేను హసీద్ గారు చేస్తున్నట్లే నేను చెప్తే ఇన్ జనరల్ మనుషులు థాట్లో ఉంటున్నా. సో ఆ లోపల ఉండే ఆ గులని ఆ దూలని అంటే ఒక నువ్వు ఒక అదే ఫిల్మ్ మేకర్ యొక్క ఆర్ ఎనీ క్రియేటర్ యాజ్ సచ్ కి నేను పర్సనలీ ఎట్ సమ్ పాయింట్ స్టోరీ నీ నుంచి వస్తుంది, అండ్ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు ఆర్ నువ్వు ఎలా పర్సీవ్ చేస్తావు ఆ సిచ్యువేషన్ని అన్న జోన్లోకి వెళ్ళి నువ్వు క్రియేట్ చేస్తావు. అండ్ సో దట్ ప్రాసెస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. కి నేను ఐఎమ్ పుట్టింగ్ మై సెల్ఫ్ అట్లీస్ట్ మై బ్రెయిన్ ఎట్ ది ఎండ్ నీ బ్రెయిన్ యాక్ట్ చేసేది, ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ బ్రెయిన్. నువ్వు వెళ్ళి ఆ గ్రేష్ ఒక నువ్వు జీవితంలో అనే సిచ్యువేషన్ చూడవేమో, బట్ అక్కడ వెళ్ళి కూర్చుంటున్నావు నీ బ్రెయిన్లో, కూర్చుంటే నీ చుట్టుపక్కల ఇవన్నీ అవుతున్నాయి. ఇవన్నీ అవుతున్నప్పుడు నేను ఏం చేస్తాను, ఆర్ నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్ వీడు ఇట్లున్నాడు, వీడు ఏమి చేస్తాడో అని ఆలోచిస్తావు. అండ్ నువ్వు అన్నట్టు అప్పుడు నువ్వు మోరాలిటీ ఇవేం మాట్లాడక్కర్లే, అప్పుడు నువ్వు వాడేం చేస్తాడు, వాడు ఎంత దరిద్రంగా బిహేవ్ చేస్తాడు, వాడు ఎంత మంచిగా బిహేవ్ చేస్తాడని మాట్లాడాలి. ఇది చెప్తూనే హసీత్ యాక్చువల్లీ చెప్తాడు అనమాట. రాజరాజ్ చోరా ఎండింగ్లో అందరిలో గ్రే ఉంటుంది, బట్ నువ్వు యాజ్ సచ్ నీ బ్యాక్గ్రౌండ్ ఎక్సెట్రా ఎక్కడి నుంచి అయితే వస్తావో దానివల్ల కొంచెం బ్రెయిన్ వాషింగ్ జరుగుతూ ఉంటుంది, అది కండిషనింగ్, బ్రెయిన్ వాషింగ్ కండిషన్ జరుగుతూ ఉంటుంది. బట్ నిన్ను మెరుగుపరుచుకుంటూ పోవడమే అన్నదే జీవితం అన్న జోన్లో వెళ్తావు రాజరాజ్ చోరా. బట్ ఓకే, దీంట్లో చెప్పాలనుకున్నది వేరే, దీంట్లో ఒక సొసైటల్ ఆస్పెక్ట్
సొసైటల్ బేసిక్గా ఇది సొసైటల్ బీటే. ఎట్ ది ఎండ్ ఇట్ డ్రిల్స్ డౌన్ పైనుంచి కిందకి అయితే ఉంటుంది. ఇదే కదా అదే సిగ్మండ్ ఫ్రాయిడ్ ది కొటేషన్ తో ఈయన జగడం సినిమా ఓపెన్ చేస్తాడు సుకుమార్. సో ప్రతి ఒక్క మనిషిలో జంతువు దాగుంటుంది, కానీ సొసైటీ పెట్టిన రూల్స్ ప్రకారం అది అణచివేతకు గురవుతూ ఉంటుంది. సో అణచివేతకు గురైన మనిషిలో ఉన్న జంతువు ఏం చేస్తుంది, ఆట ఎత్తుకుంటుంది అనమాట. ఆటలోకి వెళ్ళి ఇప్పుడు నేను చూపిస్తారా. సో సందీప్ రెడ్డి వంగ ఎసెన్షియలీ డూయింగ్ యానిమల్ ఇస్ దట్ నో. ఆయన ఇదే చేసిందని నేను అంటలేను, బట్ దట్ ఈస్ మై రీడింగ్ వేర్ హీస్ హ్యావింగ్ సర్టన్ ఐడియాస్ అండ్ ఈ ప్రొజెక్ట్స్ ఇట్ ఇన్ దట్ వే దట్ ఓకే లార్జర్ దెన్ లైఫ్ అనేవాడు యానిమల్, వాడు పెద్ద పెద్ద గన్లతో మనుషులు చంపుతాడు అండ్ దేర్ ఇస్ నో లా ఎసెన్షియల్లీ. సో ఇట్ ఈస్ బేసికలీ అంటే రైటింగ్ ఆర్ట్ వాటి గురించి అన్నప్పుడు. బట్ కమింగ్ బ్యాక్ టు స్వాగ్ అండ్ ఆ ఎండ్ పాయింట్ గురించి చెప్పేసి విల్ గో బ్యాక్ టు అనదర్ పాయింట్. ఏంటి అంటే సో ఆ గ్లాస్ది కింద హ్యాంగ్ అవుతూ ఉండడం, పైన పెడుతూ ఉండడం, ఐ థింక్ ఇట్ కట్స్ బ్యాక్ టు దట్ 6, 7, 8 times, సెవెరల్ టైమ్స్ కట్ అవుతూ ఉంటుంది. అది ఆ ఎగ్ బ్రేక్ అవడం అండ్ ఎగ్ బ్రేక్ అవడం ఈమెకి ఇన్ఫర్మేషన్ రివీల్ అయిన తర్వాత ఎగ్ బ్రేక్ అవుతుంది. ఎగ్ బ్రేక్ అయిపోయిన తర్వాత ఎగ్ బ్రేక్ అయింది అనేది షార్ట్ పెట్టేస్తే ఇట్ షుడ్ బి ఎసెన్షియల్లీ విజువల్లీ టోల్డ్. అది అర్థమైపోయింది కదా నీకు. యా ఎగ్ బ్రేక్ అయిన షార్ట్ పెట్టేసి నీకు డాక్టర్ ఇన్ఫర్మేషన్ చెప్పేసి కట్ చేస్తే నీకు ఎసెన్షియల్లీ అర్థం అవ్వాలి కదా. సో నాకు ఏమనిపిస్తుంది అంటే ఆడియన్స్ ఇంకా ఎక్కువ రిలేట్ అవుతారు, ఎక్కువ ఎమోషనల్ అవుతారు అని పెట్టారేమో. మరి ఎగ్ బ్రేక్ అయిన షార్ట్ ఎందుకు? ఎగ్ బ్రేక్ అయిన షార్టే బికాస్ ఇట్ ఇస్ సో చూపిడం. మరి డాక్టర్ లిటరల్లీ ఐ అగ్రీ ఇట్ ఇస్. సో ఈ ఎడిటర్స్ ఏదైతే ఉంటాయో ఆయన ఇట్ మెస్డ్ విత్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫిల్మ్. ఇట్ పుల్డ్ మీ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్ ఆర్ కన్ఫ్యూజ్ చేయడం. అగైన్ నాకు తెలియదు ఎడిట్ వల్ల, ఐ డోంట్ నో దానికి. బట్ అదే ఇది నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు అనిపించింది. సో ఇప్పుడు మరి మళ్ళీ చూసినాకను ఆర్ ఓటీటీలో చూసినాకను వేర్ యూ హ్యావ్ ద లిబర్టీ టు స్పేస్ నొక్కి పాస్ చేసి ఓకే ఇది ఇక్కడ అవుతుంది వెన్ యూ సిట్ అండ్ అనలైజ్ నో మేబీ నీకు అది డిఫరెంట్గా అనిపిస్తుండొచ్చు, నాకన్నా డిఫరెంట్ అనిపిస్తుంది. బట్ సో యా అండ్ వీ కమింగ్ బ్యాక్ టు దట్ మెయిన్ పాయింట్ ఆఫ్ జనరేషనల్లీ. సో 1551లో రాజులు ఆలోచిస్తున్నాడు అండ్ కొన్నేళ్ల తర్వాత బహుభూతి వాళ్ళ ఫాదర్ యయాతి డాన్సింగ్ ట్రూప్ పెట్టుకొని ఎలా అయితే ఆలోచిస్తున్నాడు, వాళ్ళ కొడుకు బహుభూతి ఆలోచిస్తున్నాడు. సో ఎవ్రీవన్ ఇన్ ఎవ్రీ జనరేషన్ హ్యాస్ దట్ నేను నా బ్లడ్ లైన్ ముందు తీసుకెళ్ళాలి, నా బ్లడ్ లైన్ ముందు తీసుకెళ్ళేవాడు మగవాడే అయ్యి ఉండాలి. సో మగవాళ్ళకే ఇది ఉంటుంది. సో మగ ఆడ మధ్యనే పోటీ అనేది ఉంటుంది. సో మగ ఆడ మధ్యనే ఉన్నావు, దేర్ ఇస్ సర్టన్ అది నీ లైఫ్ లో ఎంటర్ అవుతే ఏంటి అండ్ ఇది 1550లో చూపిస్తాడు కదా ఆయన కిరీటి క్యారెక్టర్ ని చంపేస్తాడు. ఇట్ మేడ్ నో సెన్స్ టు మీ. అంటే నో ఇట్ మేక్స్ సెన్స్ టు మీ. ఓకేలే ఇక్కడ అసలు స్త్రీలింగం ఇట్ మేక్స్ సెన్స్ బికాస్ హిస్టారికలీ India is a unique case, is what I want to believe. But historically across they have been persecuted. Transgenders have been persecuted. So అదే చెప్పాడు ఆయన. అండ్ ఆ పర్సిక్యూషన్ ఏవైతే ఆడవాళ్ళ మీద జరిగిందో అబ్బాయిల వల్ల మగవాళ్ళ వల్ల, అబ్బాయిలే కదా ట్రాన్స్జెండర్స్ మీద కూడా చేసింది అన్న జోన్లో చంపేశాడు ఆయన. అండ్ సో రామాయణం పాయింట్ ఎందుకు మళ్ళీ ఇక్కడ నేను చూస్తున్నా అంటే వాల్మీకి రామాయణంలో కూడా వీళ్ళ ప్రస్తావన, ఈ వేరే జెండర్స్ల ప్రస్తావన రామాయణంలో పెట్టడానికి కారణం ఏంటి అంటే, కారణం ఏమై ఉండొచ్చు అని కొంతమంది నమ్ముతారు. ఏంటి అంటే వెన్ హయ్యర్ సొసైటీ ఆర్ చదువుకున్న సొసైటీ నుంచి ఐడియాస్ ఎప్పుడు కూడా లోవర్ ద ఆర్డర్ ట్రిక్ల్ అవుతాయి. నువ్వు పదాలు మనం హయ్యర్ లోవర్ కాదు, సో ఎడ్యుకేటెడ్ సొసైటీ నుంచి ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ వర్కింగ్ క్లాస్ ఉంటారో వాళ్ళకి. సో నువ్వు బెటర్ రేపు. సో ఈ రామాయణంలో వీటన్నిటిని మెన్షన్ చేసి ఉండడం, సో రామాయణం దేవుడి కథ అయి ఉండడం, సో దేవుడి కథలో కూడా రామాయణం ఎందుకు అది మనిషిగా పుట్టిన అతనే దేవుడు అంతటి వాడైన రామాయణం కథలో కూడా వీటన్నిటి ప్రస్తావన ఉండడం అండ్ వీళ్ళ కథలో కూడా ఒక నార్మలైజేషన్ తీసుకురావడం. సో ఇంత అంటే పురాణాల్లోనే అంత నార్మలైజేషన్ ఉన్నప్పుడు మనం ఎక్కడ సొసైటీలో ఎందుకు నార్మలైజేషన్? ఎట్ సమ్ పాయింట్ నాకు అనిపిస్తుంది అది, ఐఎమ్ నాట్ 100% ఎట్ సమ్ పాయింట్ డీవియేట్ అయినాం మనం. అంటే మనం ఇట్ గాట్ డీవియేటెడ్. సో ఈ విభూతి, ఆ క్యారెక్టర్ పేరు విభూతి. సో విభూతి ఆర్గ్యుమెంట్ అదే కదా,
అక్కడున్నవి ఎక్కడ లింక్ బ్రేక్ అయింది, సో దట్ నౌ వీఆర్ డౌన్, వీఆర్ హియర్, సో వీఆర్ ఇన్ మెస్ రైట్ నో. మనల్ని సొసైటీలో మనం వాళ్ళని ట్రాన్స్జెండర్స్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాము. ఎందుకు జరుగుతుంది? మనం హిస్టారికల్ ఇట్లా లేము. సనాతన ధర్మంలోనే 61 జెండర్స్ డిఫైన్ అయి ఉన్నాయి కదా అని విభూతి అనే క్యారెక్టర్ అడుగుతుంది అనమాట. విచ్ ఇస్ 100% వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. సో అట్ సమ్ పాయింట్ వీల్ హ్యావ్ టు మేక్ పీస్. సో క్లియర్గా హసిద్ గారు ఏం చేశారంటే సినిమాలో దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ ద సొసైటీ వేర్, ఆ ప్రాబ్లమ్ ఏంటి, దట్ పీపుల్ ఆర్ నాట్ ట్రీటెడ్ ఈక్వాలిటీ బేస్డ్ ఆన్ ఐడెంటిటీ. ఐడెంటిటీ క్యాన్ బి వాట్ ఎవర్, రిలీజియన్, కాస్ట్, యువర్ జెండర్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఆ ప్రాబ్లమ్ ఐడెంటిఫైయింగ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. దాని సొల్యూషన్ ఏంటి అని మనం ఆలోచించాలి. సొల్యూషన్ ఎక్కడ ఇవ్వలేదు సినిమాలో. అండ్ చెప్పడం ఏంటి అంటే హిస్టారికలీ ఇది ఉండే మనకి అని కూడా చెప్తారు ఆయన, విచ్ ఇస్ యాక్చువల్లీ అదే యాజ్ ఐ సెడ్, నేను ఎక్కడో చదువుతుండే దట్ దెర్ వాజ్ అ టెంపుల్ ఆల్సో లైక్ దిస్ అని. సో ఇండియా అండ్ రామాయణం వాజ్ ఆల్సో దట్ from where, and Ardhanashvaru is another example. These are unique examples where you don't find anywhere. ఇంకెక్కడ ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి ఎగ్జాంపుల్స్ కనబడాలని నాకు అనిపిస్తుంది. ఐ మైట్ బి రాంగ్, నేను తప్పై ఉండొచ్చు, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. అండ్ సో ఇప్పుడు ఇందాక నేను రామాయణం పాయింట్ అయితే చెప్పడానికి ప్రయత్నిస్తాను. దిస్ యూ కెన్ కనెక్ట్ బ్యాక్ టు ఆ ముసుగు ఏదైతే మేలి ముసుగు వేసుకునే పాయింట్స్ ఆయన అయితే చెప్పిండో, వేర్ అవుట్ సైడ్ ఇన్వేషన్స్ ఆర్ ఇస్లామిక్ ఇన్వేషన్స్ వచ్చిన తర్వాత సొసైటీలో చేంజెస్ చేయబడ్డాయి. ఆర్ చేంజెస్ ఎప్పుడైతే ఎందుకు చేయబడతాయి అంటే, అగైన్ ద ఎడ్యుకేటెడ్ క్లాస్ ఈజ్ ఆల్వేస్ ఎడ్యుకేటింగ్ ఇన్ సొసైటీ, అండ్ అది ఎప్పుడు టాప్ డౌన్ ట్రికిల్స్ డౌన్. సో ఐడియాస్ అనేవి ఎప్పుడు టాప్ డౌన్ నుంచి వస్తుండడం వల్ల సొసైటీని ఎప్పుడన్నా ప్రొటెక్ట్ చేయాలన్నా, కరెక్ట్ చేయాలన్నా, సో సనాతన ధర్మం వేల సంవత్సరాల నుంచి కూడా ఇంత పెద్ద అఖండ భారతం ఎందుకు ఒకటే రకమైన జీవన శైలి ఆర్ టు సమ్ బ్రాకెట్ ఒకటే రకమైన జీవన శైలిలో బతుకుతూ, ఐ థింక్ ఐ హ్యావ్, ఇప్పుడు ఆదిశంకరాచార్యులు ఏం చేస్తారు, యునైట్స్ థింగ్స్ కదా, కేరళ నుంచి కాశ్మీర్ వరకు వెళ్తారు, కాశ్మీర్లో టెంపుల్ ఉంటారు, కేరళలో పుడతారు యాక్చువల్లీ. సో నా పాయింట్ ఏంటంటే తమిళనాడులో శైవిజం ఉంది, కర్ణాటకలో కూడా ఉంది, బట్ తమిళనాడు కాశ్మీర్లో కూడా ఉంది. బోత్ ఆర్ వెరీ ఫేమస్ అండ్ బోత్ ఆర్ వెరీ డిఫరెంట్, బట్ బోత్ టాక్ టు ద సేమ్ గాడ్. ద రిచువల్స్ ఆర్ డిఫరెంట్, చేసే పూజలు పురస్కారాలు అన్నీ ఒకదానికి కూడా సంబంధం ఉండవు, కానీ చేసే దేవుడు ఒకటే, ఆ దేవుడి తత్వం ఒకటే, దేవుడు చెప్పేది ఒకటే. సో ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఇక్కడ ఒక లింక్ ఉంది. ఇంకొక లింక్ ఈస్ట్, మనం నవరాత్రుల్లో మాట్లాడుకుంటున్నాం, వెస్ట్ బెంగాల్ ఈస్ట్ ఆఫ్ ద కంట్రీ, తూర్పు దిక్కు ఉన్న వెస్ట్ బెంగాల్లో, వెస్ట్ బెంగాల్ పక్కన కూడా ఇంకా ఉంది. ఐ మీన్ నేను చెప్పా. సో అగైన్ తూర్పు దిక్కున ఉన్న వెస్ట్ బెంగాల్లో అమ్మవారు దుర్గామాత ఈ నవరాత్రి ఈస్ క్రేజీ, లైక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్, లైక్ ముంబైలో వినాయకుడు. ఇలానే వెస్ట్లో ఉన్న గుజరాత్లో, కంట్రీలో వెస్ట్లో ఉన్న గుజరాత్లో కూడా నవరాత్రి ఫేమస్. ఇక్కడ వేరే రకంగా సెలబ్రేట్ చేస్తారు, ఇక్కడ వేరే రకంగా సెలబ్రేట్ చేస్తారు. అగైన్ అస్సాంలో కూడా యాక్చువల్లీ అమ్మవారు చాలా ఫేమస్. అస్సాంలో ఒక శక్తిపీఠం కూడా ఉంటుంది అండ్ ఇట్ ఇస్ వెరీ ఫేమస్. సో at some point the divinity is binding you. Yes. నార్త్ నుంచి సౌత్ వరకు, తూర్పు నుంచి ఉత్తర నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పడమర వరకు ఒక కామన్ థ్రెడ్ ఉంది. మరి సో ఈ కామన్ థ్రెడ్ ఉంది అని నమ్ముతున్నాం. సో అది ఉంది కాబట్టి ఇప్పుడు రామాయణంలో కూడా మెన్షన్ చేశారు, ఎట్ సమ్ పాయింట్ వి బ్రోక్ అవే ఫ్రమ్ దిస్. ఎక్కడో లింక్ విడిపోయింది, లింక్ తెగిపోయింది. సో అంటే అది a lot of it can be attributed to invasions. ఎందుకంటే we have been under invasions for over 1000 years, and which is why I find it very smart 1551లో స్టోరీ ప్లేస్ అయి ఉంటుంది. 1551లో ప్లేస్ అయి ఉంటుంది కదా. ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. యయాతి టైంలో మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీ నాన్న ఏం చేస్తున్నాడు అంటే పోరాటానికి వెళ్ళాడు, స్వతంత్ర పోరాటానికి వెళ్ళాడు. అదొకటి. గవర్నమెంట్ అఫీషియల్ వచ్చి పిల్లల్ని ఎగబెడతా ఉంటారు. ఏం చేయడానికి రా అంటే నియంత్రణ చేయడానికి అని అంటారు. దేనికి? కుటుంబ నియంత్రణ చేయడానికి అని అంటారు. కుటుంబ నియంత్రణ అని అంటారు. బట్ హీస్ గోయింగ్ ఫర్ ద ఎమర్జెన్సీ థింగ్, నో ఆర్ నాట్, మేబీ అది ముందు. బట్ యాక్చువల్లీ సెన్సెస్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ 1930s లో ఎప్పుడు చేసారు. బ్రిటిష్ యూజ్డ్ టు డు ఎవ్రీ 10 years. Okay. 1930s అన్నమాట. సో 30s లో ఎమర్జెన్సీ. So if I remember correctly 1920s లో something is the last caste census India had. 20s. 1920s or 1930s. దాని తర్వాత డేటా ఉంది,
బట్ కాస్ట్ డేటా లేదు. బట్ బ్రిటిష్ వాళ్ళు చేసిందే కాస్ట్ సెన్సస్ డేటా లాస్ట్. ఇట్స్ వెరీ క్యూట్. యా అండ్ సో నా పాయింట్ ఏంటి అంటే ఈ ఎడ్యుకేటెడ్ ఎలీట్ ఆఫ్ ద సొసైటీ హ్యాస్ ఆల్వేస్ బిలీవ్డ్ దట్ వాళ్ళు ఎప్పుడైనా కూడా సొసైటీని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి, ఈ సొసైటీని ఎప్పుడు ఇలాంటి రన్ చేస్తూ ఉండాలంటే ఐడియాస్ని ముందుకు పంపించాలి. ఐడియాస్ని పంపించాలి అన్నప్పుడు పురాణాలు, ఇతిహాసాలు, దేవుళ్ళు, నమ్మకాలు అన్నీ వస్తాయి. వచ్చినప్పుడు నీ సొసైటీని లోయెస్ట్ కామన్ డినామినేటర్ వాడి దగ్గర కూడా ఉంటున్న రియల్ లైఫ్ వాడి చుట్టూ కనిపిస్తున్న సొసైటీని నువ్వు నీ ఎలీట్ ఆర్ పురాణాల్లో, బుక్స్లో అన్నిట్లో రిప్రజెంట్ చేయగలిగితే వాడికి ఆ రిలేటబుల్ ఫ్యాక్టర్ కనిపిస్తే చదువుతున్నప్పుడు హీ విల్ ఫీల్ దట్ ఓకే ఐ ఆమ్ రిప్రజెంటెడ్ ఎవ్రీవేర్, సో ఐ షుడ్ లివ్ యాజ్ మై ఐడియల్. ఈ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లివింగ్ ఏది, ఉత్తమ పురుషుడైన రాముడి జీవితం నా ఐడియల్ అయి ఉండాలి, ఆర్ ఐ షుడ్ aspire టు లివ్ లైక్ దట్. సో అగైన్ అండ్ మేబీ వీఆర్ జస్ట్ సర్క్లింగ్ అట్ ది సేమ్ పాయింట్. సో అలాంటి రిప్రజెంటేషన్ ఉన్నప్పుడు, అన్ని రిప్రజెంటేషన్ ఆర్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ సొసైటీ రిప్రజెంట్ అవుతున్నప్పుడు ఎందుకు కొన్ని వర్గాల్లోని వదిలేశారు, ఈ ప్రయాణంలో ఎందుకు వదిలేశారు? అగైన్ దీనికి చాలా తెలియదు. అగైన్ ఇప్పుడు నువ్వు చెప్పిన సేమ్ ఆర్గ్యుమెంట్ మరి కాస్ట్ ఆపరేషన్ ఎందుకు జరిగిందో అది జరిగింది, కానీ ఇట్ ఇస్ 100% ఫ్యాక్ట్. డిఫెండ్ చేయట్లేదు, జరిగింది. ఎగ్జాక్ట్లీ. బట్ అగైన్ అండ్ ఈవెన్ నేనేమి వీఆర్ నాట్ క్లెయిమింగ్ దట్ సొసైటీ వాజ్ బ్యూటిఫుల్, హోనీ, రోజీ ఇప్పుడు రిప్రజెంట్ చేశారని మాత్రమే చెప్తున్నాము. వాళ్ళని ఎట్లా ట్రీట్ చేశారు తెలీదు, వాళ్ళ తెలీదు. సో బట్ పరిస్థితులు ఏంటి, సిమిలర్లీ విత్ కాస్ట్ అగైన్ వీఆర్ నాట్ పెడ్లింగ్ దిస్ కి బయట వాళ్ళు వచ్చిన తర్వాతే మొత్తం పాడైపోయింది సొసైటీ, ఇంతకు ముందు వీఆర్ వెరీ గుడ్. దట్ ఈస్ నాట్ ది ఐడియా. అది వేరే వాళ్ళు పెళ్లి చేస్తారు. దట్ ఈస్ నాట్ ది ఐడియా. బట్ ఎవ్రీ సొసైటీ హ్యాడ్ ప్రాబ్లమ్స్, వీ ఆల్సో హ్యాడ్ ప్రాబ్లమ్స్. బట్ అట్లీస్ట్ అక్కడ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ హ్యాడ్ దిస్ రిప్రజెంటేషన్. బట్ ఇప్పుడు అది కూడా లేదు, ఎందుకు అన్నది క్వశ్చన్. ఈ ఐడియాస్ అన్నిటినీ అంతే కొహెసివ్గా ఈ సినిమాలో పెట్టగలిగారా, రిప్రజెంట్ చేయగలిగారా, ఆ ప్రశ్న వేయగలిగారా అంటే అంత కొహెసివ్నెస్ రాలేదేమో. అండ్ నో, బట్ అట్ ది ఎండ్ ఐ థింక్ హీ వాంట్ ఆయన అడగాలనుకుంటుంది, చెప్పాలనుకుంటుంది చాలా స్పష్టంగా, చాలా క్లియర్ చెప్పినారు. ఎక్కడ కూడా తగ్గలేదు. లిటరలీ భవభూతి క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత హీ మేక్స్ అ జోక్. నేను ఎట్లా నవ్వుకునే తెలుసా, ఐ విల్ నాట్ సే వాట్ ద జోక్ ఇస్, బట్ చూడండి, గమనించండి ఎలాంటి జోక్ ఇస్తారో. అతని పేరు దేవాదానే, ఈ పేరు దావీదు అని ఉంటుంది పేరు ఆయనది. సో హీ మేక్స్ అ జోక్ ఆన్ దట్ అండ్ హీ హ్యాస్ అ క్లియర్ స్టాండ్ అండ్ హీఈస్ ఓపెన్ అబౌట్ ఇట్. అండ్ ఆయన జోక్స్ చేస్తున్నారు, ఆయన పొలిటికల్ స్టాండ్, హీ హ్యాస్ అ పొలిటికల్ స్టాండ్ ప్రాబ్లీ, అండ్ దాన్ని కూడా సో రిప్రజెంట్ చేస్తున్నాడు. సో ఎక్కడ కూడా నేను ఇప్పుడు హెసిటేట్ అంటే సొసైటీ ఏమనుకుంటుంది, ఇందాక వీడు అన్నట్టు ఏదైతే బ్రెయిన్లోకి వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్ దగ్గర కూర్చొని ఈ క్యారెక్టర్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, అప్పుడు మారల్ స్టాన్స్ ఏం రాదు, ఆ క్యారెక్టర్ బిహేవ్ చేస్తుంది, కథకి ఎలా అనుగుణంగా ఉంది అనేది ఆలోచిస్తుంటారు కదా. He goes all out there. Yeah, I agree. Yeah. I think so. I think we'll close in another 5 minutes. Yeah. మ్యూజిక్ గురించి మ్యూజిక్ అంటే నేను ఎందుకు మాట్లాడలేదు మ్యూజిక్ గురించి అంటే పాటలు చాలా తక్కువ విన్నాను. సో నేను సినిమా చూసిన తర్వాత విందామని నా సోలోనే నేను కూడా ముందు వినలే. నేను ఐ థింక్ సింగర్ ఒకసారి విన్నా ఇది రిలీజ్ చేసినప్పుడు. అప్పుడే ఓకే ఇది క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సాంగ్ అని వదిలేసిన. నీలో నాలో కూడా సినిమా తర్వాతనే విన్నా. సినిమా తర్వాతనే అన్ని పాటలు అంటే అన్ని రిలీజ్ అవ్వలేదు అనుకుంటా, ఇంకా ఆల్బమ్ మొత్తం రిలీజ్ అవ్వలేదు. సో ఒక బాంగ్లాలో మొదలయ్యి ఒక సాడ్ ట్రాక్ కూడా ఉంటుంది. సో నేను అందుకే అన్నా యాక్చువల్లీ ఇది వివేక్ సాగర్ కోసం చేసిన సినిమా అనిపిస్తుంది చాలా సార్లు. బికాస్ ఇఫ్ యు సీ శీష్ మహల్ ఎగ్జాక్ట్లీ అడిగవుతున్నా శీష్ మహల్ ఎస్ ఇట్ ఫీల్ బ్రో ఇట్ నీలో నాలో ఈజ్ అ స్ట్రైట్ అంటే ఒక యూనో స్పిరిచువల్ సక్సెసర్ టు జత కలిసిన రైట్. అండ్ దిస్ డిస్కో సాంగ్ ఫీల్స్ లైక్ సమ్ సాంగ్ ఫ్రమ్ నిరుద్యోగ నటులో ఆర్ మరి స్టోరీస్ డిస్కషన్లో మనం రెండిట్లేదో లైక్ దట్
పెప్పీ యూనో రెట్రో ఏమో నాకైతే అట్లా ఏమనిపించలే యాక్చువల్లీ. ఇంకా వాళ్ళ వర్డ్ నుంచి డిరైవ్ చేస్తున్నారేమో. మేబీ స్టోరీ డిస్కషన్ అనే వర్డ్ అయితే రోహిత్ శశి క్రియేట్ చేసినారు. బికాస్ వివేక్ సాగర్ ఆటోడెక్ ఉంటుంది కొంచెం, ఆటోడెక్ ప్రాబ్లమ్. బట్ ఆటోడెక్ కూడా మొత్తం మోడర్న్ మ్యూజిక్ బ్రో, లైక్ మోడర్న్ ఈడియం ఉంటుంది. ఆ రెట్రో ఉండదు. బట్ ఈ రెట్రో స్టార్ట్ అవ్వగానే నాకు నువ్వు నాతో ఏమన్నావో ఫ్రమ్ డిస్కో రాజా, బికాస్ దట్ తమన్ క్యాచెస్ దట్ ఎగ్జాక్ట్ వైబ్. ఎస్పీవి తోటి ఎక్సలెంట్ ఉంటుంది ఇది. సో అది పట్టుకొచ్చినారేమో. అండ్ వింటున్నా ఈ పాట కాదు, ఈ నీలనాల పాటలు కూడా వోకల్స్ రాగానే ఎస్పీ చరణ్ గారు ఏమో అనుకున్నా నేను. ఫస్ట్ ఎస్పీ బాలు గారు వాడుతున్నాను, ఎస్పీ బాలు నేను. తర్వాత ఎస్పీ చరణ్ అనుకున్నా, కానీ ఎస్పీ చరణ్ కాదు రాజేష్ కృష్ణన్ అంట. క్రేజీ. ఐ డోంట్ నో హౌ వాట్ డిడ్ ఇట్, బట్ రాజేష్ కృష్ణన్ అంట. మెంటల్ అంటే విన్నప్పుడు ఐ థింక్ వెరీ, ఆయన చాలా కష్టంగా ఉంటారు రికార్డింగ్ నాకు తెలిసి అయితే. సో బట్ మ్యూజిక్ సౌండ్ స్కేప్ ఆఫ్ ద ఫిలిం గుడ్, అంటే చాలా చాలా బాగుంటుంది. గ్రేట్, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఎడిటింగ్ గురించి అయితే ఆల్రెడీ మాట్లాడినాం. సో డైరెక్షన్, ఎవ్రీథింగ్ ఎల్స్. సో concluding performances and then we can conclude. I think Sri Vishnu was great. ప్రతి ఒక్క క్యారెక్టర్ లో I wanted to talk about one other quirky thing. ఏంటి అంటే ఐ థింక్ అది కాలం చేశారు. ఏంటి అంటే ఫస్ట్ మేట్రియార్కల్ సొసైటీ ఉన్నప్పుడు మీరు మీరా యాస్మిన్ చూస్తారు, రితువర్మని చూస్తారు. వాళ్ళనే మళ్ళీ కాంటెంపరీ వరల్డ్లో పెడతాడు. ఎందుకు పెడతారు అంటే ది ఐడియా ఈస్ పేట్రియార్కల్ సొసైటీకి వచ్చినప్పుడు నువ్వు శ్రీ విష్ణుని మల్టిపుల్ క్యారెక్టర్స్ కింద పెట్టావు. బట్ మేట్రియార్కల్ జీన్స్ కూడా ఎక్కడికి పోతాయి? నువ్వు పేట్రియార్కల్ సొసైటీలో ఉన్నావు కాబట్టి నువ్వు అబ్బాయి నువ్వు ఆ ట్రీ బిల్డ్ చేసుకున్నావు, ట్రాక్ చేసుకుంటున్నావు. ఓకే. బట్ మేట్రియార్కల్ జీన్స్ కూడా పోవు. ఎట్ ది ఎండ్ ఎవరికో వాడికి వస్తూ ఉంటాయి కదా అన్న ఐడియాతో మళ్ళీ వాళ్ళని పెట్టాడు అనమాట. సో దట్ జీన్స్ ఓవరా నాన్న, నువ్వు జనాల కింద చూడు అని చెప్పడానికి. సో హీ టుక్ ఇట్. సో అది ఎంత లిటరల్గా తీసుకున్నాడు అంటే అది అక్కడ పెట్టి ఆ ఐడియాని ట్రికిల్ డౌన్ చేశాడు అనమాట, మేట్రియార్కల్ ని. సో ఇన్ దట్ వే నేను చెప్తున్నా హీ వెంట్ ఆల్ అవుట్ బ్రో. అది XY క్రోమోసోమ్ గురించి డైలాగ్ ఉంటుంది కదా ఒకటి, అది నిజమే కదా. అంటే Y క్రోమోసోమ్ పాస్ అవుతుంది కాబట్టి దట్ ఇస్ హౌ జెండర్ గెట్స్ డిసైడెడ్ ఎట్ ది ఎండ్. జెండర్ గెట్స్ డిసైడెడ్ డ్యూ టు దాట్. అందుకని చెప్పి చెంకలు గుర్తుకుంటూ ఉంటారు. బట్ ఓకే, అది వేరే ఆర్గ్యుమెంట్. కానీ ఐ థింక్ ఆన్ దట్ నోట్ ఇట్స్ అ వెరీ, ఇట్ కుడ్ హావ్ బీన్ అన్ ఇంట్రెస్టింగ్ ఫిలిం. ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ ఫిలిం. మాట్లాడుకోవడానికి డిస్కస్ చేయడానికి చాలా ఉంటాయి. కానీ ఎట్ ది ఎండ్ సినిమాని అది ఇయ్యదు. అంటే సినిమాలో ఉన్న ప్లేస్ చేసిన ఐడియాస్ ఇస్తూ ఉంటాయి కానీ సినిమా యాజ్ ఎ హోల్ ఆ ఎక్స్పీరియన్స్ నీకు క్రేజీ అన్న ఆ పంచ్ ఉండదు. ఆ వెళుతూ ఉంటుంది సినిమాలో లాస్ట్. అంటే ఆ కొహెసివ్ గా నీకు ఆ ఎమోషనల్ ఆర్ కథార్టిక్ గా అనిపించింది. ఆర్ ఈ వీటన్నిటికీ పావులు కనిపించింది విభూతి క్యారెక్టర్ కదా. విభూతి విభూతి 3 థర్డ్. సో విభూతి క్యారెక్టరే అన్నిటికీ పావులు కనిపించింది అని అంటాము. సో ఫస్ట్ నుంచి ఆ విభూతి క్యారెక్టర్ ఉన్నప్పుడు ఈ కథ మొత్తం విభూతి క్యారెక్టర్దే అయినప్పుడు అండ్ నడిపించడం విభూతి. లాస్ట్ వచ్చేసరికి ఆ కంక్లూషన్ ఇచ్చినప్పుడు మరి ఇప్పుడు ఇచ్చిటోళ్ళు ఉన్నా లేకపోయినా అది నీకు హిట్ అవ్వాలి. హిట్ అవ్వట్లేదు ఏమి అని కూడా అనట్లే. విభూతి చిన్నప్పటి సీన్ క్రేజీ, అన్ని సీన్స్. ఇటుపక్క ఆ అబ్బాయి యాక్టర్ ఏదైతే ఉంటాడో దట్ కిడ్ ఇస్ ఫ్రమ్ ఉన్నాడు. అంతకుముందు స్వరూప్ ఆర్ఎస్ సెకండ్ వెంచర్, ఐ డోంట్ రిమెంబర్ దట్ నేమ్. మిషన్ ఇంపాసిబుల్ క్రేజీ, చాలా బాగా చేసిండు. అంటే రెండిటికి వర్షన్ అతను కూడా చాలా బాగా వేరియేషన్ చూపించిండు. అవునవును, బ్యూటిఫుల్ డాన్స్ ట్రాక్ బ్యూటిఫుల్ ఉంటుంది, ఆ చిల్డ్రన్స్ ట్రాక్ బ్యూటిఫుల్ ఉంటుంది, గాజు ఇచ్చే సీన్ ఉంటుంది. సో అది బ్యూటిఫుల్ ఉంటుంది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో దావీదు ఇంకా వీళ్ళు కూర్చొని చిన్న మూమెంట్ ఉంటారు అనమాట. నాకు అక్కడ కొట్టింది, ఆ ఎమోషన్ కొట్టింది నాకు. దట్ అది ఎండ్ కి ఇట్ షుడ్ క్యారీ అవుట్ టు ద ఎండ్ అండ్ దెన్ హిట్ యు విత్ నువ్వు బయటికి వచ్చిన తర్వాత కూడా క్యారీ అవ్వాలి. ఓకే, సినిమా కన్ఫ్యూజనా, కరెక్ట్ గా అర్థమైందా లేదా, ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఇన్ని డౌట్స్ తో బయటకు వచ్చావు అనుకో, అది దానికన్నా ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ట్రైయింగ్ టు టెల్ వన్ థింగ్ కొట్టాలి అది గట్టిగా. నేను మా మమ్మీ కొన్ని సినిమాలు సరిగా అర్థం కాదనమాట. అర్థం కాకపోతే చెప్తాను అనమాట, అరే చాలా కన్ఫ్యూజింగ్ అని తీసేయండి. సో మా మమ్మీ ఫస్ట్ టైం మనం చూసినప్పుడు అంత గొప్పగా ఎక్కలేదు. సో మళ్ళీ చూడదు.
షీ డి నాట్ లైక్ అంటే సుందరానికి దట్ మచ్. ఆమె చాలా కన్ఫ్యూజింగ్ అనిపించింది. 24 సినిమా ఉంటుంది కదా సూర్యాది, తమిళ సినిమా, అది కూడా అసలు విక్రమ్ కే కుమార్ అది కూడా అస్సలు అర్థం కదా ఆమెకి. ఏం సినిమా కన్ఫ్యూజన్ ఉంది, ముందుకు పోతే వెళ్ళిపోతుంది అంటుంటే. సో ఈ సినిమా మీకు చూపించి నేను టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ థింక్ ఇట్ విల్ ఫాల్ ఇన్ ద సేమ్ కేటగిరీ. ఎందుకంటే సేమ్ కన్ఫ్యూజ్ అవుతుంది. నేను ఇప్పుడు మా నాన్నకి చూపించిన మా నాన్న వల్ల ఎందుకు నాకు ఇంత అంటాడు. విచ్ ఇస్ ఇట్ ఈస్ టాక్సింగ్ అని మొన్నట ఓవర్వెల్మింగ్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ లో ఉంటుంది మేబీ. అది మనం బ్రెయిన్ అది ట్యూన్ అయిపోయేసరికి 20 minutes తర్వాత మనకి నార్మల్ అనిపిస్తుంది ఏమో, బికాస్ ఇట్ వర్క్ ఫర్ అస్ టు సమ్ ఎక్స్టెంట్. అండ్ నేనైతే సో నేను స్టార్టింగ్ లో చెప్పా, బట్ నేనైతే మావాడి సినిమా కొడుతున్నాడు అన్న జోన్లోనే వెళ్ళిన సినిమా. వీ హ్యావ్ బయాస్ గైస్, ఐ కాంట్ హెల్ప్. బికాస్ హీఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్. ఆయన ఇంట్రెస్టింగ్ ఐడియాస్ ఉంటాయి, మాటలు కానీ ద వే ఆఫ్ చాయిసెస్. ఐ థింక్ లిరిక్స్ ని కూడా అంత కూర్చొని అనలైజ్ చేసే టైం దొరకలేదు. సో ఒకసారి పాటలు వచ్చేసి లిరిక్స్ ని అనలైజ్ చేసిన తర్వాత వీల్ హ్యావ్ మోర్ థాట్స్ అని. ఐ థింక్ ఐ థింక్ వీ కెన్ డిస్కస్ మోర్ ఆన్ దిస్. బట్ మమ్మల్ని సపోర్ట్ చేయాలి అంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్, ఆర్ పేట్రియాన్ ఆర్ యూట్యూబ్ మెంబర్షిప్ తీసుకోండి. ఇవన్నీ కాకపోయినా కామెంట్స్ మమ్మల్ని ఆల్రెడీ బాగా తిడుతున్నారు. కీప్ డూయింగ్ దాట్. వేరే సినిమాలు లేపకుండా ఈ సినిమా లేపుతున్నారని కూడా తిడతారు కొంతమంది. ఇంకో నెక్స్ట్ వచ్చి సినిమాని ఎందుకు లేపుతారు అని అంటారు. నెక్స్ట్ ఎపిసోడ్ ఆ ఎపిసోడ్ ఎందుకు. బట్ సో మమ్మల్ని వేసుకోవాలన్నా వాట్ ఎవర్. సో కీప్ సపోర్టింగ్ అస్. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ వెళ్తాం. అగైన్ వీఆర్ స్టిల్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ ద స్కెడ్యూల్. సో మీకు వీక్ ఒక ఎపిసోడ్ అయితే వస్తుంది, బట్ అది హ్యాపీసాట్గా వస్తుంది అనమాట. అది ఈ రోజు కరెక్ట్గా వస్తుంది అన్నట్టు లేదు. వీఆర్ స్టిల్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ దాట్. ప్రామిస్ వన్ పర్టికులర్ డే ఆఫ్ ద వీక్. అది ఎందుకు అంటే కొత్త సినిమాలు చూస్తున్నాము, ముందు లేట్ అవ్వడం. సో డ్యూ టు ఆల్ ఆఫ్ దాట్. బట్ వీల్ ఫిగర్ అవుట్. బట్ విల్ కీప్ గెటింగ్ ఎపిసోడ్స్. ఆన్ దాట్ నోట్, హ్యాపీ నవరాత్రి, ఎంజాయ్ యువర్ 9 days. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాము హ్యాపీ దసరా అని. బట్ అగైన్ ఇక్కడ చెప్తున్నా పిల్ల దొరుకుతుందని వెళ్తాడు గైస్ వాడు. బట్ ఓకే, ఆన్ దాట్ నోట్ టికెట్ on that note, see you next episode. Bye bye. Happy Navaratri. Happy Navaratri guys.